अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। మాట్లాడిన నాయకులకు ఇద్దరికి నేను మాట్లాడిన వీడియోలు ఫార్వర్డ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను పగలే మాట్లాడుతున్నాను, రాత్రిపూట మాట్లాడుతున్నాను. పగలే మాట్లాడుతున్నాను. నన్ను కాంగ్రెస్ పార్టీ బిచ్చమేసిందనే ముచ్చట మాట్లాడేది నన్ను. నేను 87లో ఇంటర్మీడియట్ అయిపోయింది. 88లో నిన్న మాట్లాడిన ఒక ప్రెస్ మీట్లో కూర్చున్న ఒక నాయకుని పెద్దనాన్న, ఇంకా మాదంతా చిన్న బ్యాచ్ ఉంటే అప్పుడెప్పుడే ఇంటర్మీడియట్లో అయిపోయినాం. అందరం 88లో కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేయడం స్టార్ట్ చేసాము. 89లో ఎలక్షన్లు వచ్చినాయి. శంకర్రావు గారు ఎమ్మెల్యే గెలిచారు, మల్లు అనంతరాము గారు ఎంపీగా గెలిచారు. అప్పటి నుంచి మేము యాక్టివ్గా కాంగ్రెస్ పార్టీలో పనిచేసాం. ఇంకొకటి, మేము ఎవరో ఇప్పుడు ఎట్లయితే టీఆర్ఎస్ పార్టీలో నేను ఎట్లా స్వచ్ఛందంగా వచ్చినో అప్పుడు ఆ జమానాల్లో కూడా మేము స్వచ్ఛందంగానే కంచెం వేసిందని ముచ్చట మాట్లాడుతాం. నేను అంటాను, ఏదైనా పార్టీల కార్యకర్తలకు జీతాలు ఉంటాయా, ఏమైనా ఆమ్దారు ఉంటుందా కార్యకర్తలకు? మేము స్వచ్ఛందంగా పనిచేసినాం. ఇంకొకటి, ఇప్పటికీ రాజీవ్ గాంధీ వర్ధంతి జయంతి అయితే అక్కడికి వచ్చిన నాయకులలో నుంచి నాకు ఫోన్ వస్తుంది, అన్న ఇక్కడికి వస్తే నువ్వే అదికి వస్తావు రా అంటే ఫోన్ రూపాయి మీరు చేసుకోండి అని చెప్తాం. అలాంటి పరిస్థితుల్లో తిరిగినాం మేము. ఇంకొకటి, నేను ఆ జమానాలో వారానికి ఒకసారి గాంధీ భవన్ పోయేటోని. వారానికి ఒకసారి పోయి, అప్పుడు ఇప్పట్లాగా సిస్టమ్ లేదు ఈ సభ్యత్వాలకు. అప్పుడు 25 రూపాయలకు ఎక్కలే, నేను డైరీలలో ఎత్తుకిన దొరకలే. 25 రూపాయలు గాంధీ భవన్లో కట్టి సభ్యత్వం, క్రియాశీల సభ్యత్వం అయిన నేను 91లో రాజీవ్ గాంధీ చచ్చిపోయే కంటే ముందు అదే 91 స్టార్టింగ్లో సద్భావన యాత్ర జరిగింది హైదరాబాద్లో, చార్మినార్ నుంచి సికింద్రాబాద్ వరకు. ఆయన ఓపెన్ టాప్ జీప్ వెంబడి ఉక్కినోని నేను. ఇక్కడి నుంచి చార్మినార్లో 4 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 8-9 అయిన సికింద్రాబాద్ గాంధీ విగ్రహం తెచ్చిపోయేవారు. అంతవరకు జీప్ వెంబడి ఉక్కినోళ్ళం మేము. 92లో రాజీవ్ గాంధీ చచ్చిపోయినాక తిరుపతిలో ప్లీనరీ అయితే అప్పుడు శంకర్రావు గారు మాట్లాడుకోవడానికి పాసులు దొరకవు ఉన్నట్టు రాజు అది ఇది అని అంటే మేము ఏడో తిప్పలు పడి, అప్పుడు ఆయన జనరల్ సెక్రటరీ పురుషోత్తమరావు అని ఉండే. ఆ పురుషోత్తమరావు ఆయనకి పట్టి అదేదో 150 రూపాయలది ఏదో ఉంటే సభ్యత తీసుకొని తిరుపతి పోయినాం. నేను కొనుక్కున్నాను ఫ్రెండ్స్. పోయి తిరుపతిలో మాకు అకామిడేషన్ లేకపోతే రైల్వే స్టేషన్ దగ్గర మొదటి రోజు నైటు కంకర కుప్పల మీద కూర్చొని మళ్ళీ రోజు పొద్దున పక్కకు కొత్తగా ఇల్లు కడుతుంటే ఆ ముసలోని వాచ్మెన్ అడిగి ఆడనే పైపు పట్టుకొని స్నానాలు చేసి క్లీనరీ అటెండ్ వచ్చిన చరిత్ర మాది. మీరు మమ్మల్ని కాంగ్రెస్లో, నేను 88 నుంచి 2011 అక్టోబర్ 31 తారీఖు వరకు కాంగ్రెస్ పార్టీలో 23 ఏళ్ళు పనిచేస్తాను. నేను ఏ రోజు కూడా, అప్పటికి మా ఫాదర్ బతుకుండే, నేను ఏ రోజు కూడా ఎలక్షన్లలో కాంటెస్ట్ చేయలేదు. ఏ ఎలక్షన్లో కాంటాక్ట్ చేయలేదు. ఒకసారి నిన్న కూర్చున్న ప్రెస్ మీట్లో ఉన్న ఒక నాయకుడు పెద్దనాన్న ఉండే, ఆయన ఇట్లే ఎంపీటీసీ కాంటాక్ట్ చేసి మా టీం అంతా కాంటాక్ట్ చేయడానికి నామినేషన్ ఇస్తే శంకర్రావు సార్ చెప్పింది మాకు, భయపించింది మీరు అంతా చిన్నోళ్ళు, మీకు ఇంకా అవకాశాలు ఉన్నాయి, మీకు మళ్ళీ తర్వాత చూద్దాము అని చెప్పి మమ్మల్ని విడ్రా చేయమంటే వాడు మా ఫ్రెండ్ నిన్నట ఆయన పెద్ద ఆయన ఉంది, వాడు ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి ఒకరోజు పాంప్లెట్ పట్టుకొని సగం దూరం పోయినాం. పోతే గలీజ్ అనిపిస్తుంది. ఆ కాంగ్రెస్ పార్టీలో తిరుగుకుంటా ఆ కొత్త రకం గుర్తు పట్టుకొని తిరిగితే గలీజ్ అనిపించి వద్దురా బాబు అని విడ్రా చేయించినాం. అటువంటి వాళ్ళం మేము. మమ్మల్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీలకు ఈ టీఆర్ఎస్లే కానీ కాంగ్రెస్లే కానీ బీజేపీలో కానీ జీతాలు ఉంటాయా? ఏం సంపాదించినాం మేము. ఇంకొకటి, 2011 అక్టోబర్ 31 నేను జూపల్లి కృష్ణారావు గారు, అప్పుడు కాంగ్రెస్ అధినాయకత్వం, నేను 23 ఏళ్ళు పనిచేసిన. అప్పటికి కాంగ్రెస్ అధినాయకత్వం బాగా నాడుస్తుంది తెలంగాణ విషయంలో. ఎంత గొడవలు అవుతున్నాయి, వాళ్ళని కొట్టడం, ఆ పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం చేస్తుంటే ఈ నాంచివేత ధోరణికి నిరసనగా, కాంగ్రెస్ పార్టీ నాంచివేత ధోరణికి నిరసనగా హైకమాండ్ నాంచివేస్తుందని చెప్పి జూపల్లి కృష్ణారావు గారు మంత్రి ఉండే, ఆయన జిద్దుకు వచ్చి ఆయన ఒక మంత్రి పదవికి రాజీనామా చేసింది. ఆ టైంలో నేను జిల్లా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ కాదు, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉంది. నేను ఆయనంత మంత్రి పదవి వదిలిపెట్టుకున్నా ఇది లెక్కన అని చెప్పి నేను కూడా స్వచ్ఛందంగా జూపల్లి కృష్ణారావు గారితో పాటు టీఆర్ఎస్లో జాయిన్ అయినాను. అయినాక నేను జాయిన్ అయిన అక్టోబర్ 30 జాయిన్ అయినాక 2 నెలలకే నాకు పట్టణాధ్యక్షుడు పదవి ఇచ్చింది.
నేను ఏ రోజు పట్టణాధ్యక్షుని పదవి ఇప్పటికి కంటిన్యూగా నేనే ఉన్నాను. దాదాపు 14 ఏళ్ళ నుంచి నేను ఎప్పుడు దుర్వినియోగం చేయలేదు. 2 నెలలకే నేనైనా పట్టణాధ్యక్షుడు 2 నెలలకే. ఇంకోటి కౌన్సిలర్ టికెట్ కూడా నేను అడగలేదు. వాళ్ళు నన్ను గుర్తించి నాకు పరుగుదల జనరల్ వార్డు లేనందుకు అవకాశం వచ్చినందుకు క్రిస్టియన్ కాలేజీ నిలబెట్టింది. నేను క్రిస్టియన్ కాలేజీలో ఏమి అభివృద్ధి చేసినది నిన్న మాట్లాడిన మా నాయకులు పోయి చూడమంటున్నాను. మీరు ఇప్పుడు ఏదంటారు పగలు ఒక మాట రాత్రి ఒక మాట అని మాట్లాడారు మా నాయకుడు. ఆయన ఎప్పుడైనా రాత్రి కూడా నాతో మాట్లాడిండా? ఎప్పుడైనా మాట్లాడిండా రాత్రి కూడా నాతో? ఒకటి, నువ్వు మొన్నటిదాకా అధికారం వచ్చే వరకు రోజు ఉదయం హ్యాపీ సండే, హ్యాపీ ఫ్రైడే, గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టడం, నువ్వు అధికారం రాగానే నీకు అంత అదైతుందా? సిగ్గు శరమించే కాడికి వచ్చినాం. మేము ఐషత్సే చాలా బాగా నైగల్చాము. మా స్థాయికి మించిన మాటలు మేము మాట్లాడము. పేరు పెట్టి ఏకవచనం సంపాదించాం. ఇంకోటి, ప్రతి ఒక్కటి హై స్కూల్ ఇంటి ముందర హై స్కూల్ అంటే ఇంటి ముందర హై స్కూల్ ఉన్న వాళ్ళంతా లీడర్లు పనిచేస్తారా? హై స్కూల్లో నేను ఒక్కనే చదివినా, కొన్ని వేల మంది చదివినారు. మీరంటే దాంట్లో ఆడ చదివి పిహెచ్డీలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు అయినవచ్చు. కానీ నేనేం 10th వరకే అయిపోయినా అని నా మొత్తం ఈరోజు రాజకీయాల్లో ఏంది నీ వృత్తి అంటే రాజకీయం అని చెప్పుకుంటాను. నేను ఒక్కటే శాఖలో, ఇంకా నాకు వేరే వృత్తి లేదు. ఏదో మా నాయన ఇంత కిరాయి వచ్చినట్టు చేసినట్టు దాంతో బతుకుతున్నాను. నేను ఇంటి ముందర హై స్కూల్ పట్టించుకోవాలంటే మేము చేసిన పని ఇప్పుడే మా అల్లుడిని ఇంటికి వచ్చే ముందే మా అల్లుడిని పంపించి మేము శిలాపలకం మన ఊరు మన బడి కొరకు శిలాపలకం ఇచ్చాము. 59,14,14,000 మన ఊరు మన బడి కొరకు. ఆ సందర్భంలో గర్ల్స్ హై స్కూల్ ఒక కాంట్రాక్టర్ పనిచేసేవాడు. ఆయన మంచి స్పీడ్గా వర్క్ చేస్తున్నాం. మేము గర్ల్స్ హై స్కూల్ ఏదో ప్రోగ్రామ్ పోతే ఆయనకే చెప్పి ఈ వర్క్ కూడా నీవే చేయమని చెప్పి ఆయన నా శంకుస్థాపన టైం కూడా వీపించాను. దురదృష్టవశాం మాకు ఇంకోటి వయసు నేను చెప్తున్నా, ఇప్పటికీ 3-4 సార్లు ఇది చెప్పబట్టి ప్రతిసారి వాళ్ళని అనడము, నేను కౌంటర్ లేను వాళ్ళ మీరు ఒకటే వాళ్ళని ఇట్లా అంటున్నారు కదా, మీరు అది చేసి చూపిస్తే అయిపోతుందని అంటే అయిపోతుంది కదా. మీరు వాళ్ళని ఇంకోసారి ఇదే మాట రిపీట్ అనొద్దు. ఇంకోటి, అక్కడ కూలగొట్టి ఆ కొత్త బిల్డింగ్ పాత బిల్డింగ్ కూలగొట్టి కొత్త బిల్డింగ్ కట్టిస్తామని పట్టించుకోలేదు. ఆ కూలగొట్టింది ఎవరో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ ప్రెస్ రిపోర్టర్లో ఆ చుట్టుపక్కల పోయి ఎంక్వైరీ చేయండి. ఆ పాత బిల్డింగ్ కూలగొట్టి ఆ కట్టగింటి అమ్ముకున్నది ఎవరు, కొత్త బిల్డింగ్ కట్టింది ఎవరు. ఇంకోటి, అవి కొత్త బిల్డింగ్లు మేము టైంలోనే అయింది. కానీ అది మామూలుగా జనరల్గా వచ్చే ఫండ్స్, అదేదో రాజీవ్ సర్వ శిక్ష అభియానం అని అంటారు. ఆ ఫండ్స్ నుంచి వచ్చి కట్టారు. నువ్వు అసలు పూర్తి శిథిలావస్థలు అంటారు. ఇంకోటి, ఈ మధ్యలో ఇప్పుడు దాన్ని మెయిన్ బిల్డింగ్ను అదేదో సిఎస్ఆర్ నిధులన్నీ ఇప్పుడు వచ్చినాయి కొత్తగా. గవర్నమెంట్ ఏదో ఇట్లా పెద్ద పెద్ద కంపెనీలు మన ఏరియాలో సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కట్టిస్తున్నాం. వాళ్ళు దాన్ని ఏదో మాన్యుమెంట్ లాగా పాత పద్ధతిలో దాన్ని ఏదో మొత్తం వర్క్ చేసుకుంటూ స్టార్ట్ చేసాం. అది వాళ్ళ ద్వారా చెప్పించాం. అదే సిఎస్ఆర్ పనులు మా టైంలో ఈ హైదరాబాద్ రౌండ్ టేబుల్ అని ఉంటుంది. ఈ దివ్యశక్తి పేపర్ మిల్ ఆయన గౌరవ గారి వల్ల ఉంటుంది. దాంట్లో వాళ్ళ ద్వారా నాకు గుర్తున్నంత వరకు సోలిపూర్లా, కొందూరు హెడ్ క్వార్టర్లా, ఎక్లాస్ కార్పొరేట్లా మా టైంలో ఆ సిఎస్ఆర్ నిధుల నుంచి ఆ స్కూల్ కట్టించాం. మేము మీరు ప్రతిదానికి వాళ్ళు మీరు ఈసారి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒకటే అడగండి, మీరు వాళ్ళ అధికారంలో వస్తే ఆ పైన వదిలిపెడుతుండే అని అడగండి ఒకటి అంతే. ప్రతిసారి అది మేము అదే మాట వాళ్ళు అదే మాట అనుకుంటా పోతుంటే ఇట్లే ప్రొలాగ్ అవుతున్నాం. వాళ్ళ అధికారంలో వస్తే ఆ పనులు వదిలిపెడతారా? సగంలో శిలాపాలకలు వేసి వదిలిపెడుతున్నాం మేము. అదొకటి అడగమని కోరుతున్నాను. ఇంకోటి, ఈ ఏకవచనం సంబోధించే సంస్కారం నాకు లేదు. ఏకవచనంతో నేను అట్రాజన్ పేరు మాట్లాడుతున్నాను. ఇంకో పరిస్థితి ఎట్లా వస్తే మా కర్మ ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితిలో మీరు ఏం తప్పనుకోకపోతే, ఇప్పుడున్న పరిస్థితిలో పాత నాయకులు లేరు, పాత విలేకరులు లేరు, పాత పోలీస్ ఆఫీసర్ లేరు, పాత ఆఫీసర్ లేరు. ఏమంటే పాత వాళ్ళు ఉంటే మేము ఏందనేది తెలుస్తుంది పాత ఆఫీసర్. ఇంకొకటి, స్టేషన్లలో పైరవీలు. నేను ఏదైనా రోజు ధర్నాలు పార్టీ తరఫున ధర్నాలలో వాటిలలో తప్ప ఏ రోజన్నా ఒకరోజు నేను టౌన్ ప్రెసిడెంట్గా 5 ఏళ్ళు వైస్ చైర్మన్ ఎక్కడన్నా పోలీస్ స్టేషన్ పోయినా ఒక పాత కానిస్టేబుల్ ఉంటే దాదాపు 5-6 ఏళ్ళ నుంచి కానిస్టేబుల్ ఉన్న నిలవదని అడగండి. ఇలాంటి కార్యక్రమాల ధర్నాలలో తప్ప ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ పోయిన సందర్భాలు ఉన్నాయా? నట్రా అని హెచ్చరిస్తున్నాను. నా ఏజ్ ఏంది, నేనేంది, మీతో మాటలు పడాలని చూస్తున్నారా? మీరు ఇప్పుడు ఆ వీడియో చూసుకోండి. నేను ఇద్దరికి పెట్టిన నాయకులకు నేనేం మాట్లాడినా మీరేం మాట్లాడినా తెలుస్తుంది. ప్రతిసారి మేము ఆటలు చూపిస్తున్నాం అంతే. మీకు ఒకటే ఈసారి ప్రెస్ మీట్ ఒకటే అడగండి పైసా, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు. మీరు వాళ్ళు గెలిస్తే ఆ పనులు చేస్తారా చేయరా అని అడిగినారు.
కాంగ్రెస్ పార్టీ పిచ్చం ఏ పిచ్చం నాకు టీఆర్ఎస్లో వచ్చినాకన్నా ఎలక్షన్ లీడర్ అయినా మా నాయన ఆ టైంలో ఎలక్షన్ లీడర్గా నిలవడవద్దు అనుకున్నాను. నేను ఎప్పుడు కూడా కాంటాక్ట్ చేయలేదు. పిచ్చమైంది మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా అంటున్నాను. కార్యకర్తలకు ఆమ్దాన్ ఉంటుందా, నెలకి ఇంత స్టైఫండ్ ఉంటుందా, జీతం ఉంటుందా? నాకు పిచ్చమే వేసింది కాంగ్రెస్ పార్టీ. నేను 23 ఏళ్ళు పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో. ఒక నాయకుని వెంబడి మొత్తం నాయకులు పార్లమెంటు తిరిగిన నేను. నా ఎస్టీడీ బూత్ దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి ఇదే నిన్న ప్రెస్ మీట్ పెట్టిన ఒక నాయకుని తండ్రి చచ్చిపోతే కర్నూలుకి వెళ్ళి వచ్చుకుంటే రాజశేఖర రెడ్డి మల్లు రవి నా ఎస్టీడీ ముందర దిప్పిపోయాడు. పిసిసి ప్రెసిడెంట్ సత్యనారాయణరావు నా ఎస్టీడీ దగ్గర వచ్చి కారు ఆపితే ఆయన వెనక ఎస్కాట్ కార్లో కూర్చొని నేను గద్వాలు పోయినా. ఏఐసిసి సెక్రటరీ దల్జీత్ సింగ్ అనేట ఆయన నా ఎస్టీడీ దగ్గర వచ్చి మల్లు రవి గారు వెంబడి వస్తే నేను వేరే కార్లలో ఎక్కి ఆడిచ్చి నా ఎస్టీడీ దగ్గర ఆపితే పోయినా. నేను అట్లా పని చేసిన. నేను కాంగ్రెస్ పార్టీని నేను ఏం దుర్వినియోగం చేసిన, టీఆర్ఎస్ పార్టీని ఏం చేసిన. నన్ను గుర్తించి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నాకు టికెట్ ఇచ్చారు. మీరు ఏదైనా మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. సిగ్గు శరమించే కాడికి వచ్చింది. నేను 88లో పార్టీలు ఉన్నప్పుడు ఆ మాట్లాడిన నాయకులు 7 ఉన్నారో వాళ్ళని తెలుసుకో, వాళ్ళని ఆత్మవిమర్శ తెలుసుకోమని చెప్తున్నాను. ఇక టెక్నికల్ వర్కులు ఏమైనా ఉంటే మా సోదరులు మాట్లాడతారు. దయచేసి థ్యాంక్ యూ. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం మొన్న మీడియా సమావేశంలో ఇక్కడనే మా జనబాబు మా పార్టీ ఆఫీస్లో మాట్లాడడం జరిగింది. ఏమని అంటే మొన్న వాళ్ళు మంగళవారం ఎమ్మెల్యే గారు తర్వాత కొంతమంది కాంగ్రెస్ నాయకులు గవర్నమెంట్ హాస్పిటల్ నుండి హై స్కూల్ వరకు ఉన్న రోడ్డుని దానికి సంబంధించిన పనులని పర్యవేక్షించడానికి వచ్చారు. అయితే అక్కడ పర్యవేక్షణ జరిగిన తర్వాత ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళ కాంగ్రెస్ నాయకులు ఈయన నేను చెప్పిన ఏమని కొత్త కూర్చోగల కొద్దిగా దానికి నేను కంక్లూజన్ మళ్ళీ ఇస్తాను. అలాగే చెప్తున్నా దానికి కంక్లూజన్ మళ్ళీ ఇస్తాను. ఎందుకు ఆ మాట అన్నా. రెండోది రోడ్డు ఊపిన కొడుకు రోడ్డు పేరు పెడితే రోడ్డు ముందు పెడతారు, దానికి కంక్లూజన్ ఇస్తాను. అయితే ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ నాయకులు వెళ్ళి నేతాజీ మోదీ దగ్గర ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా బయట ఇచ్చారు. ఏమని అంటే మా కాంగ్రెస్ గవర్నమెంట్ 25 ఏళ్ళ కింద జరిగిన అభివృద్ధి ఏదైతుందో అదే అభివృద్ధి జరిగింది. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారం నుండి ఏం పనులు చేయలేరు అని చెప్పారు. అది మాట్లాడిన దాని గురించి మేము ప్రెస్ మీట్ పెట్టాం. ఏమని అయ్యా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఎంత అభివృద్ధి జరిగింది అని 11, 12, 13, 14, 15 వార్డులలో 90% అభివృద్ధి జరిగిందని ఇక కాలర్ ఎగరేసిన. ఇప్పుడు ఇదే ఎగరేస్తున్నాం. ఎందుకు అంటే చెప్తుంది ఓన్లీ నా వార్డు వరకు చెప్తున్నా, నేను మిగతా వార్డుల గురించి కాదు, నా వార్డు చెప్తున్నా. నేను కౌన్సిలర్ 2 టర్ములు గెలిచిన 2014లో అంటే మా మిస్సెస్. తర్వాత నేను 2020లో గెలిచిన. నేను చేసిన డెవలప్మెంట్ పనులు సీసీ రోడ్డు రాసుకోండి. మీ గిట్టంగా కాంగ్రెస్ వింటున్నారు కదా, కాంగ్రెస్ నాయకులు నిన్న మాట్లాడినప్పుడు దీన్ని నోట్ చేసుకోండి. మళ్ళీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మున్సిపల్ ఆఫీస్ ఉంటాయి. ఎందుకంటే మీ ఫీల్డ్ మీద జరిగిన వర్కులు పేపర్ల మీద ప్రపోజల్ పేపర్ల మీద జరిగిన వర్కులు కాదు, ఫీల్డ్ మీద వర్కులు జరిగినాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు వచ్చేసినాయి. పబ్లిక్ ఆ రోడ్లని తర్వాత యూజీడీలని వాడుతున్నారు. స్కిల్ ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు చేసిన వర్కులు మేము, అది పర్టికులర్గా నేను ఆబ్కారీ స్టేషన్ నుంచి అనిపాయి వరకు 15 లక్షల సీసీ రోడ్ వేసిన. గతంలో కూడా వేయలేదు. నజీర్బాయ్ హౌస్కు నేతాజీ వరకు 20 లక్షల పెట్టి సీసీ రోడ్ వేసిన. నందిగామ ఎల్ఐ హౌస్కు ముక్కమల్లి వరకు 15 లక్షలు పెట్టి సీసీ రోడ్ వేసిన. కళావతి హౌస్కు రామ్సేట్ హౌస్ వరకు 5 లక్షలు పెట్టి సీసీ రోడ్ వేసిన. దర్గాటు మనన్మోసాబ్ హౌస్కు 8 లక్షలు పెట్టి సీసీ రోడ్ వేసిన. కమరేంటి నుంచి మసూద్ హౌస్ వరకు 5 లక్షలు పెట్టి సీసీ రోడ్ వేసిన. తాహేరెడ్డి నుంచి నందిగామ ఎల్ఐ ఇంటి వరకు 4 లక్షలు పెట్టి సీసీ రోడ్ వేసిన. నందిగామ మైసాయి హౌస్కు నందిగామ అంజయ్ హౌస్ వరకు 4 లక్షలు పెట్టి సీసీ రోడ్ వేసిన. బాషా హౌస్ నుంచి కయ్యూమ్ హౌస్ వరకు 5 లక్షలు పెట్టి సీసీ రోడ్ వేసిన. రోజ్బాయ్ హౌస్ నుంచి కాజమ్మ హౌస్ వరకు 4 లక్షలు పెట్టి సీసీ రోడ్ వేసిన. ఇది ఓన్లీ కాజీపూరలా నేను చేసిన వరకు 1 కోటి రూపాయలు. ఇది మొన్న 2020 నుంచి 25 వరకు చేసిన ఓన్లీ 5 సంవత్సరాల పీరియడ్. తర్వాత మళ్ళీ మొన్న 20 నుంచి 25 గతంలో చేసిన వరకు ముద్రాజ్ కాలనీలా దర్గా నుంచి శానమంది శ్రీశైలం వరకు 15 లక్షల పెట్టి సీసీ రోడ్ వేసిన. ఎవరు వేయలేదు. ఇది ఎందుకు ఇంత గర్వంగా చెప్తుందంటే ఇది వెంకటేశ్వర స్వామి గుడి బ్యాక్ సైడ్లో ఉంటుంది. అయితే అప్పుడు రాజుల కోట ఉంటుండే. ఆ కోట నుంచి మా పబ్లిక్ ఇబ్బంది అవుతుందని ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే బక్క నరసింహ గారు కూడా 6 నెలలు
అడుక్కొని ఆయనతో ఫైట్ చేసి మా వార్డు ప్రజలకు ఇబ్బంది అవుతుంది సార్, ఈ రోడ్ ఇస్తే బైపాస్ లెక్క అవుతుంది, ప్రతి ఒక్కరు ఇలా తిరిగి రావాలంటే ఇబ్బంది అవుతుంది, నేతాజీ బొమ్మ నుంచి అక్కడ ఉల్లాసంగా నుంచి ఇక్కడ ఎల్కి నుంచి ఇస్తే బాగుంటుంది అంటే చెప్పని రిక్వెస్ట్ చేసి మా కాలనీ వాళ్ళందరూ మా పెద్ద మనుషులు ఇక సాంగంతా ఇక పక్కనే ఉన్నాడు, మేము అందరం పోయి అక్కడ కొట్లాడి ఆ రోడ్ ఇడిపించుకున్నాం. అంటే గుడి జాగాలో రోడ్ ఇడిపించుకొని 15 లక్షలు పెట్టి రోడ్ ఇప్పించుకున్నాం. ఇప్పుడు అది బైపాస్ లెక్క అయిపోయింది. మాకు ఆంధ్ర నుంచి మంగకృష్ణాయాద్ వరకు 5 లక్షలు, గోవిశంకరాయాద్ నుంచి మంగ రామస్వామి వరకు 5 లక్షలు, దేశమోహన్ కృష్ణయాద్ నుంచి మంగ శ్రీశైలం వయా పిట్టల పెంటయాద్ నుంచి 10 లక్షలు, భూషా అమృతాబాద్ నుంచి కాకి మాధవి వరకు 8 లక్షలు, గుజరాత్ సంఘం నుంచి కురేజీటి వరకు 4 లక్షలు, భూషా మంజమ్మ నుంచి జిలానికి వరకు 4 లక్షలు, మేడమోని శంకరయ్య నుంచి శానమోని అంజాయి వరకు 4 లక్షలు, భూషం వసంత ఇంటి నుంచి భూషం శ్రీను వయా భూషం వెంకటయ్య 6 లక్షలు. ఇది ఓన్లీ ముదిరాజ్ కాలనీ, ఇది 70 లక్షల వరకు. తర్వాత మహబూబ్ నగర్ కాలనీ ఆశా హోటల్ బ్యాక్ సైడ్లో వాళ్ళు పెద్ద పెద్ద లీడర్గా ఉండే సరిగా వెళ్ళదు. దుర్గమ్మ ఇంటి నుంచి రొయ్యల గణేష్ హౌస్ వరకు 5 లక్షలు, షెర్పు పెంటయ్య హౌస్ టు విజీబాయ్ హౌస్ వరకు 5 లక్షలు, గోనెల రవి ఇంటి నుంచి సాదిక్ బాయ్ ఇంటి వరకు 5 లక్షలు, జాకీర్ స్క్రాప్ షాప్ నుంచి ఉర్దూ మీడియం స్కూల్ వరకు 5 లక్షలు, రోజ్ బాయ్ హౌస్ టు పాషాబాయ్ హౌస్ వరకు 7 లక్షలు. ఇది మహబూబ్ నగర్ కాలనీ. ఓన్లీ సీసీ రోడ్. మళ్ళీ యూజీడీలు ఇన్ని యూజీడీలు ఉన్నాయి అంటే గర్వంగా చెప్పుకుంటున్నాం. ఏమని చాలా దగ్గర చెప్పుకుంటున్నాం, బరాబర్ మేము కష్టపడి పనిచేస్తున్నాం. 2 కోట్ల రూపాయల వర్కులు మీకు తెలియకపోతే మున్సిపల్ ఆఫీస్కి వర్కులు అయిపోయినాయి. మీలాగా పేపర్ల మీద పెట్టుకొని ఇప్పుడు రోడ్లకు ఎర్త్ వర్కులు చేసుకుంటా మేము షోపుగా పెట్టి మీటర్లు పెట్టలేము, మేము టేబుల్ పెట్టలేము. ఎందుకన్నా మాట కొత్త విషయాలకు కొత్త ఇప్పుడు అదే చెప్తున్నాం. ఇన్ని వర్కులు నేను చేసి గిట్టంగా మా అంజయ్య సాబ్ ఖాయంగా మా మున్సిపల్ చైర్మన్ నరేందర్ అన్న, మా వైస్ చైర్మన్ నటరాయణ ఇన్ని వర్కులు చేసి మేము ఏ రోజు గిట్టంగా మీటర్ టేబుల్ పట్టుకొని తిరగలే. ఇంత వర్కులు చేసినాం, టేబుల్ పట్టుకొని తిరగలే. మిమ్మల్ని ఎందుకన్నాం? ఇంకా రోడ్లు కూడా లేవు. ఇంకొకటి మేము నిన్న చెప్పిన ప్రపోజల్ అని చెప్పాను, జీవో నెంబర్ 625 డేట్ 19/8/2023. మేము 30 కోట్లు మా ఎమ్మెల్యే గారు ప్రపోజల్ పంపిస్తే ఇప్పుడు మీరు ఏదైతే వర్కులు చేస్తున్నారో టీఎఫ్ఐడిసి ఫండ్ కింద నా వాడికి నేను పెట్టిన వర్క్ 70 లక్షలు. ఏంటి? లేయింగ్ ఆఫ్ సీసీ రోడ్డు ఫ్రమ్ గవర్నమెంట్ హాస్పిటల్ నేతాజీ స్టాచ్యూ వయా గాంధీ స్టాచ్యూ ఫరూక్ నగర్ వార్డు నెంబర్ 14 70 లక్షలు నేను పెట్టినది. మేము ప్రపోజల్ పంపించిన అనివార్య కాలంలో ఎలక్షన్ కూడా వచ్చింది, మేము ఓడిపోయినాము, మీరు గెలిచిరు పని చేస్తున్నారు. దానికి మేము మీకు అభివృద్ధికి ఆటంకం పరుస్తలేము. మేము దానికి ఓకే అన్నాం, ఎమ్మెల్యే గారికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పినాం. నిన్న మొన్న ప్రెస్ మీట్లో తప్పే మాట్లాడినాం. అంటే ఇంత నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నా. కొత్త పిచ్చాలి కొద్దిగా కాదు, ఎందుకే కాదు. మేము ఇన్ని 2 కోట్ల వర్కులు చేసి మా ఎమ్మెల్యే కానీ నేను కానీ మా వైస్ చైర్మన్ కానీ మా చైర్మన్ కానీ ఒకరోజు టేక్ పట్టుకొని తిరగలే. వాటిల్లో పబ్లిక్ హల్చల్ చూపించలే. సరే ఒక రోడ్రా బాబు మీరు పెట్టింది గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కింది హై స్కూల్ వరకు ఒక రోడ్డు పెట్టి దాన్ని 10 మంది షోపుటా. ఓకే, అందు గురించి కొత్త పిచ్చగాలని చెప్పిన ఇది వర్తిస్తుంది కదా, 100% వర్తియాలి. చదువుకున్నాడు ఏమైనా సరే నేను చెప్పిన దానికి ఖచ్చితంగా వర్తిస్తుంది. రెండోది, నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, బరాబర్ నేను ఒప్పుకుంటున్నాను. నేను 2014లో కాంగ్రెస్ డిఫార్మ్ నుంచి గెలిచిన. నేను ఏదో కాంగ్రెస్ పార్టీని ఇట్టలే, కాంగ్రెస్ నాయకులను. కాంగ్రెస్ పార్టీ పెట్టిన స్వాతంత్రానికి ముందు గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ పెట్టింది ఎందుకు అంటే దేశ స్వాతంత్రం బ్రిటిష్ తరిమి కొట్టాలి. కాంగ్రెస్ పార్టీ అది నాయకులు వచ్చి గొప్ప అప్పటి నుంచి నేను పార్టీని ఈరోజు అనలేదు. అంటే కాంగ్రెస్ నాయకులు అన్నా. కాంగ్రెస్ నాయకులు అయితే ఏం చెప్పినా కొంతమంది నాయకులకు మాత్రమే అవగాహన ఉంది, ఎందుకంటే వాళ్ళు సీనియర్ లీడర్లు, వాళ్ళు కౌన్సిలర్లు చేసారు, తర్వాత వేరే వేరే పెరుగుతున్న పోస్టులో చేసారు. ఈ అవగాహన లేని కాంటెస్టెడ్ క్యాండిడేట్లు అని చెప్తున్నాను నేను బరబ్బర్. మొన్న ప్రెస్ మీట్ అయితే అదే చెప్తున్నా కదా. తప్పేముంది దాంట్లో? కాంగ్రెస్ పార్టీ నుంచి డిఫామ్ తీసుకున్నా, అది నచ్చలేదు. మా బాస్ నరేందర్ అన్న పార్టీ విడిచిపెట్టి పోతున్నాడు, ఆయన వెంబడి నేను పోయినా. నేను ఏ రోజు డిఫామ్ ఇచ్చిన ప్రతాపన్నం తిట్టలేదు, ఏ రోజు డిఫామ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తిట్టలే. కాంగ్రెస్ నాయకులు అన్న నాయకులు తప్పు చేస్తాను ఉండొచ్చు, బరాబర్ అంట గిట్టంగా ఫ్యూచర్లో అయితే అంట. మా నటరాజన్ అన్నట్టు లీడర్ కార్యకర్తలకు జీతాలేమి ఇయ్యదు పార్టీ నుంచి. నేను కష్టపడి మేము డబ్బులు పెట్టుకున్నాం, ఇదే కాంగ్రెస్ పార్టీలో నేను డబ్బులు పెట్టాను. ప్రతాపన్న ఎలక్షన్ 2009 ఎలక్షన్లో 14 ఎలక్షన్లో నా వార్డు వరకు నేను చూసుకున్నా మెయింటెనెన్స్. ప్రతాపన్నకు తెలుసు, ప్రతాపన్న పిఎస్ శ్రీధర్ గౌడ్కి తెలుసు. నేను నాకు చంద్రబాబు ఉన్నప్పుడు చూసి 1,70,000 రూపాయలు ఇప్పటికీ నాకు పెండింగే ఉన్నారు. 2014 ఎలక్షన్లో మీరు పెట్టిలా, మీరు మాట్లాడే నాయకులు పెట్టిందా అంటున్నా. మేము పెట్టుకున్నాం. ఎందుకంటే
మేము అప్పుడైనా ఇప్పుడైనా టీఆర్ఎస్ దగ్గర కానీ మేము లీడర్ల దగ్గర డబ్బులు తీసుకోము. ఎందుకంటే రేపు మాకు పెద్ద యూత్ ఉంటుంది, మా ఇంట్లో పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకు పని కావాలంటే డబ్బులు తింటే మాకు మాట్లాడడానికి, మా అధినాయకుల దగ్గర మాట్లాడడానికి మాకు అర్హత ఉండదు. కాబట్టి మేము డబ్బులు తీసుకోకుండా మా జిల్లాకి వెళ్ళి డబ్బులు పెట్టి మేము ఖర్చు పెట్టి మేము పార్టీ కొట్లాడి మేము పార్టీని గెలిపించుకొని ఆ గెలిచిన పార్టీతో మేము ఫైట్ చేస్తాం. మా ఎమ్మెల్యేతో ఫైట్ చేసుకుంటాం. ప్రతాపన గెలిచిన ప్రతాపనకి డబ్బులు పెట్టి నేను కొట్లాడి పని చేయించుకున్నా. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నేను గేట్ పెట్టించుకున్నా, చిన్న గేటు. ప్రతాపన పెట్టించిండు నాకు. ఎందుకంటే బరాబర్ కొట్లాడా నేను అన్న నీ పార్టీలో నీ ఎలక్షన్లో నేను కొట్లాడి 30 పిల్ల తినలే అంటే అవును నరసింహ నాకు తెలుసు, నాకు ఈ పని చేసి పెట్టని చెప్పి చేసిండు. ఇప్పుడు ఇదే టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాం, అంజన్నతో అదే కొట్లాడినాం. సార్ మీ డబ్బులు నాకు వద్దు, నేను డబ్బులు పెట్టుకుంటా, నా స్థాయి నాకు ఉంది, నా స్తోమత నా పిల్లలకు నేను పెట్టుకుంటాను, తిండి నా ఖర్చు నా తాగు. పార్టీకి పని చేసినాం, కొట్లాడుతున్నాం. ఇప్పుడు పని చేయించుకుంటలేమా? కాదు మేము 20 ఏళ్ళ నుంచి రాజకీయాలున్నా 10 సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగా రాజకీయాలు చేస్తున్నాను. నేను తూతుపల్లి ఉత్తూస్ పార్టీ ఎలక్షన్లు నేను లీడర్ని కాదు. నేను చదువుకున్నా, ఇన్కమ్ ఎల్ఎల్బీ నేను చదివింది. అంత చదువుకొని గిట్ట రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినా అంటే నాకు ప్యాషన్, పబ్లిక్ సేవ చేయాలనేది ఒక ప్యాషన్. నాకు చదువుకునే నేను లాయర్ కావాలి, లేకపోతే ఏదో జాబ్ చేసుకుని ఎక్కడైనా వెళ్ళిపోవాలి. నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్న నేర్పింది, అరే 10 మందికి సాయం చేయాలి. బరాబర్ చేస్తున్నా. నేను 2 టర్ములు కౌన్సిలర్ అయినా. నా ప్లేస్లో ఇంకోటి ఉంటే 10 కోట్లు సంపాదించి ఇంకెక్కడో వెళ్ళిపోవాలి. నేను అదే వాడు పట్టుకుని అదే పబ్లిక్ సేవ చేసుకుంటూ చెప్తున్నా. స్టిల్ ఈరోజు గిట్టంగా అంటాం బరాబర్ కొత్త పిచ్చగాళ్ళని. రెండోది ఎవరికో పుట్టిన కొడుకు ముద్దు పెట్టుకుని పేరు పెడుతుంది. షాద్నగర్ల వర్కులలాగా, ఫరూక్నగర్ల వర్కులలాగా ఇప్పుడు ఇన్ని వర్కులు చెప్పినా కదా, ఒక 10-15 వర్కులు తప్ప మిగతా అన్ని వర్కులు చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. 3 ఫీట్లు 4 ఫీట్లు గల్లీలు. అంటే ఒక కాంట్రాక్ట్ అంటే నేను ఒక 10 లక్షల వర్క్ పెట్టినా. షాద్నగర్లో అయితే ఏమైతే 20 ఫీట్లు 30 ఫీట్లు 50 ఫీట్ల గల్లీలు ఉంటాయి, 40 ఫీట్ల గల్లీలు ఉంటాయి. కాబట్టి వాడు జేసీబీ కాంట్రాక్టర్ టెండర్ వేసినోడు, టెండర్ వచ్చినోడు వాడు జేసీబీ కానీ లేకపోతే ట్రాక్టర్ కానీ డైరెక్ట్ లోపల తీసుకొని పోతారు. అంటే మిషన్ పవర్ చేస్తారు. అంటే మిషన్ పవర్ జేసీబీ తోడు పోతే గంటలు అయిపోతే 1000 రూపాయలు అయిపోతుంది. మా దగ్గర ఏమవుతుంది, వాడు కాంట్రాక్టర్ ఎక్కడ హైదరాబాద్ ఉంటాడు, ఆన్లైన్లో టెండర్ వేస్తాడు. వాడు అడుగుతున్నారు టెండర్ ఓకే అయినా కూడా అగ్రిమెంట్ చేసుకుని వచ్చి సైడ్ నీకు వస్తాడు. అంటే మాస్ ఏరియాలన్నీ అట్లే ఉంటాయి. మా ఫరూక్నగర్ కానీ, పటేల్ రోడ్ కానీ, ముకట్ నగర్ కానీ, ఇంద్రానగర్ కాలనీ కానీ, ఈ ఏరియాలో ఎట్లుంటుందంటే అన్నీ చిన్న చిన్న స్లమ్ ఏరియాలు, మాస్ ఏరియాలు, ఓల్డ్ సిటీ లెక్క ఉంటాయి. దానివల్ల మ్యాన్ పవరే నడుస్తుంది, మిషన్ పవర్ నడవదు. కాంట్రాక్టర్ హైదరాబాద్ నుండి 10 లక్షలు టెండర్ ఆన్లైన్లో వేస్తాడు. వాడు వచ్చిన తర్వాత మాకు ఫోన్ చేస్తాడు, అలా ఇట్లా సార్ ఆఫీస్కి వచ్చినాం, ఈ వర్క్ ఏడు చూపించాలి. మేము తీసుకొని పోతా గల్లీలో పోతాడు, గల్లీ తీసుకు భయపడి రాడి మా ఫోన్ లేపడు. అడుక్కొని మనం బతిలాడాల్సి వస్తుంది. లాస్ట్కి ఏమని కమిట్మెంట్ ఏమని ఇస్తామంటే నా మ్యాన్ పవర్ వరకు మేము పెట్టుకుంటాం, మీరు మిషన్ తెచ్చి పని చేసుకోండి. మిషన్ అడుగు రెడ్ పైపులు వేసుకోవాలి, అర్థ వరకు పెట్టుకోవచ్చు. మేము పెట్టుకొని చేసాం. అంటే కష్టపడ్డాం, వర్క్ చూపించాం. అంటే మేము పెళ్లి చేసుకుంటాం, మేము సంసారం చేసాం, మాకు పుట్టింది పిల్ల. వాళ్ళు ఏం చేస్తున్నారు, మా కాంగ్రెస్ వచ్చినాక చేసిన దాన్ని ముందు పెట్టుకుంటారా పట్టుకుంటారు. కష్టం మాది కదా, బాధ మేము పడుతున్నాం కదా, బరాబర్ అంటాం. తప్పేముంటుందా? అరే 20 నెలలు అయిందిరా బాబు మీరు గెలిచి. ఒక రోడ్డు కాడబట్టి ఈ పటేల్ రోడ్డు ఒకటి, తర్వాత ఈశ్వర్ కాలం 3 రోడ్లు పెట్టుకొని ఇంకా రోడ్లే వాళ్ళలేదు. ఇంకా పేపర్ మీదే ఉన్నాయి మీ వర్కులు మొత్తం. కొబ్బరికాయలు కొట్టినా అయిపోయినాయి. దాంట్లోకి పెట్టుకొని రోడ్లే వాడలేదు. ఆ కొబ్బరికాయలు కొట్టిన దాన్ని పెట్టుకొని ఇంకా రోడ్డు పడి ఉంటే ఇంకెంత ఉంటున్నాం. ఒకటే రోడ్డు కాడ ఇంతగానే ఇష్యూ స్టార్ట్ అయ్యేది. మాకు అన్నట్ట ఇట్లా అదవుతున్నాయి అంట. మాకు మేము తీర్మించుకోలేకపోతున్నాం అంటే చేసే డెవలప్మెంట్. దీంతో చూస్తే మా అంజన్ ఎంత చేసాం. షాద్నగర్ పబ్లిక్ కదా, షాద్నగర్లో మెయిన్ రోడ్ ఎవరు వేసాం. ఇప్పుడు ప్రతి బైపాస్ అంటే ఇంటర్నల్ కనెక్టింగ్ ఉన్న రోడ్లు మొత్తం మా అంజన్ వేసాడు. మా మున్సిపల్ చైర్మన్ వేసాడు, మా వైస్ చైర్మన్ వేయించారు. తెలుసలే ట్రాఫిక్ ఎంత కంట్రోల్ చేసాడు. ఏ పండుగ వచ్చినా ఏ పెళ్లి వచ్చినా చౌరస్తాకి వెళ్ళి ఓడుతుంటే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అంటే చెప్పి కనెక్టింగ్ రోడ్లు చేసారు. అన్ని కనెక్టింగ్ రోడ్లు ఇవన్నీ మా హయాంలో జరిగింది. గర్వంగా చెప్పుకుంటాం మేము. మీరు రోడ్లు వేయలేరు, పాడేయలేరు. మీరు పేపర్ల మీద పెట్టారు. మేము ఫీల్డ్ మీదకి పోయినాం. తిరగండి, పోయి కళ్ళు తిరగండి. నా వాడు నేను సవాల్ విసురుతున్నా. ఇప్పుడు స్టిల్ 90% అన్న 95% చేసిన దమ్ముంది, బరాబర్ మాట్లాడతా. మా పుట్టిన పిల్లలకు మీరే కూడా పేరు పెట్టుకుంటే కొత్త పిచ్చగాలే కదా, టేబుల్ పట్టుకొని తినుకుంటా. అధికారులు రాలేరంట, కాంట్రాక్టర్ వచ్చిందంట, ఎవరు లేకపోతేనంట అలా ప్రైవేట్ సైన్ పెట్టి టేబుల్ పట్టి తిరిగిరంట. నేను మీ మీడియా ముఖంగా నేను అధికారులకు నేను ఇప్పుడు ఖచ్చితంగా నేను అడుగుతున్నా. ఇప్పుడు ఒక వర్క్ వచ్చింది, ఒక వర్క్ చేస్తున్నారంటే కమిషనర్ ఉండాలి,
లేదా ఏఈ ఉండాలి, లేదా వర్క్ ఇన్స్పెక్టర్ ఉండాలి. వీళ్ళు ఎవరు లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలు కాంట్రాక్టర్లు పోయి రోడ్లు వేస్తే మీరు రేపు ఎంపీలు రికార్డ్ చేసి బిల్లులు ఇస్తారా? అంటే మీకు బాధ్యత లేదు అధికారులకు? వాళ్ళు ఏమని చెప్తున్నారు? అధికారులు లేనందుకు కాంట్రాక్టర్లు మేము పోయి అంటే టేప్ పెట్టుకొని కొలుస్తున్నామంట. మీకు అధికారులు ఏం చేస్తున్నారు? మరి రేపు ఏమన్నా చిన్నగా అయింది, రోడ్డు కరెక్ట్ రాలేదు, క్వాలిటీ రాలేదు, లేకపోతే విడుతు తక్కువ అయింది, పొడుగు తక్కువ అయింది, బాధ్యత ఎవరిది? వీళ్ళగా? ఇప్పుడు టేపులు వెళ్ళి కొలిసేటోళ్ళగా? కాంట్రాక్టర్ గారు వేస్తే వెళ్ళిపోతాడు, అధికారులు కాక బాధ్యత? నేను కమిషనర్ గారికి నేను ఈరోజు నేను ఖచ్చితంగా నేను చెప్తున్నా, మేడం గుర్తుపెట్టుకోండి, మీరు ఆల్రెడీ మేము ఫస్ట్ టైం 2014 ఉన్నప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ షాద్దార్లో డ్యూటీ చేసిండ్రు. మేము ఏందనేది మీకు తెలుసు. ఒక్క డీసెంట్ నోట్ అనే ఒక్క అస్త్రంతో షాద్నగర్ మున్సిపాలిటీలో ఎవరైతే అవినీతి చేసిరో వాళ్ళందరూ 3 సార్లు నీళ్ళు దాపి ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి. మళ్ళీ చెప్తున్నా, ఖబర్దార్ అధికారులారా, ఓకే అధికార పార్టీ ఉంది, ఎమ్మెల్యే గారికి పనిచేయండి, వద్దటలేం, ఎందుకంటే మా ప్రభుత్వం లెక్క మాకు పనిచేసారు. అంతేగాని వాళ్ళకు తొక్కులు లెక్క పనిచేసి అది చేస్తే మళ్ళీ మా అధికారం వస్తుంది, మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది ఖచ్చితంగా. మళ్ళీ వచ్చినప్పుడు మిమ్మల్ని ఏం చేస్తామనేది అప్పుడు మేము మీ నేతకి వదిలేస్తున్నాం. ఇది అధికారులకు చెప్తున్నాం. తర్వాత 90% వర్కులు కరీంనగర్లో అయినాయి. ఇది నా వార్డుకి చెప్తున్నా, నా వార్డులో 90% అయినాయి. ఇక 13 వార్డు మిగతా వార్డులు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తారు. షాద్నగర్లో ఏం వర్కులు కాలే అంట. షాద్నగర్లో వర్కులు కాలేమని ఎవరు చెప్పారు? చూస్తలేరా మీరు? పబ్లిక్ చూస్తున్నారు, మీడియా మిత్రులు మీరు అయితే చూస్తున్నారు. గతంలో ఏముంది? మా ఎమ్మెల్యే గారికి వచ్చినాక ఏం చేసిండ్రు? ఎన్ని రోడ్లు వేసిండ్రు, ఎన్ని సీసీ రోడ్లు వేసిండ్రు, ఆడిటోరియం కట్టించిండ్రు, రైల్వే బ్రిడ్జికి పైసలు తెచ్చిండ్రు. సరే మీరు అది మళ్ళీ రీమోడలింగ్ చేసి రీడిజైన్ అని చెప్పి మళ్ళీ ఎక్కువ అమౌంట్ తెచ్చిండ్రు, అది అక్కడనే ఉన్నది. ప్రతి కాలనీలో ఇంచుమించు 1 కోటి నుంచి మినిమం 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు వర్కులు చేసాం. 28 వార్డు బుద్ధిగా లెక్కేసుకోండి, ఎన్ని కోట్ల వర్కులు చేసాం మేము. ఇవి కన ఏదో సరే చేయండి, మేము డెవలప్మెంట్ వద్దంటలేము. అంతేగాని ఈ పేపర్లో ఉన్న వర్కులు పట్టుకునే దానికే మీరు ఇంతగానో మనం చేస్తే మేము ఫీల్డ్ మీద వర్కులు చేసినాం. మేము గర్వంగా పబ్లిక్లో తిరుగుతున్నాం. ఉన్న మా ఎమ్మెల్యే ఇప్పటి వరకు 2013 డిసెంబర్ నవంబర్ వరకు ఉన్నంత వరకు విధంగా ప్రతి ఏ వార్డుల అత్యవసరంగా ఉన్న పనులు కానీ, ఏ వార్డుల పెద్ద రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ అయిపోయినాయి. ఒక కొత్త వార్డు 6వ వార్డు కానీ, 8వ వార్డు కానీ, 9వ వార్డు కానీ, 7వ వార్డు కానీ, ఇట్లా కొన్ని 10వ వార్డు, ఇట్లా పెద్ద పెద్ద వార్డులు, ఎందుకంటే పెద్ద ఏరియాలు కాబట్టి. కానీ మిగతా వార్డుల్లో 90% వర్కులు చేసినాం కదా. ఇది ప్రూఫ్స్ కదా. ఈరోజు పేపర్ మీద మేము ప్రపోజల్ పెట్టి ప్రొసీడింగ్లు కాదు, వర్కులు చేసినాం. మేము వర్కులు చేసినాం. వీటి మీద నడుస్తున్నారు పబ్లిక్ దీంట్లో మీద. మరి మీకు కొత్త పిచ్చగాలు కాకపోతే ఇంకెవరు? మందికి ఉన్న పిల్లలు ముద్దాడుతున్నారు మీరు. సరే ఇవన్నీ మాట్లాడద్దు. మొన్న పెట్టింది ఏంది మీరు? మేము పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? కరీంనగర్లో డెవలప్మెంట్ జరగలేదు. డెవలప్మెంట్ చూపిస్తున్నాం మేము, కళ్ళతో పోయి రాండి. దమ్ముందా? ఎవరు వస్తారో రాండి. నేను మాట్లాడిన వాళ్ళు వస్తారా, ఇంకెవరు వస్తారో రాండి. నేను షాద్నగర్ నేతాజీ బొమ్మ చివరాస్త దగ్గరనే కూర్చుంటా. ఇలా ఒకటి కూడా కాకుండా నేను రాజకీయం రాజీనామా సన్యాసం చేసి వెళ్ళిపోతా నా స్థాయి. అవునండి, మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినాం, తప్పేముంది? ఇట్లా చూపిస్తున్నారు. మీకు మిగతా ఇళ్ళు ఎక్కడ పోతున్నాయి? మరి మీ నాయకులు ఏం చేస్తున్నారు? రష్యా కాన్స్టిట్యూన్సీ నాయకులు కానీ, స్టేట్ నాయకులు కానీ పార్టీని మారలేరా? వాళ్ళనే మారాలి. వాళ్ళని ఇప్పించగలన్నారు. మేము కొట్టించగలన్నది దేనికన్నాం? అరే పనులు మేము ఇన్ని చేసినా మేము చూపించుకోలేదురా బాబు. ఒక రోడ్ వేసుకుంటే మీరు టేబుల్ మీటర్ పట్టుకుని ఎందుకు తిరుగుతారు? కొట్టించగల లెక్క అన్నాం మేము. అన్నది ఆ పిల్లలు నా క్యాండిడేట్లను అన్నాం మేము. నేను సీనియర్ లీడర్లను అనలే. నేను అదే చెప్పిన. కొంతమందికి అవగాహన ఉన్నది, కొంతమంది సీనియర్ లీడర్లు వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి అవగాహన లేని వాళ్ళు తిరుగుతున్నారు వార్డుల్లో అని చెప్పినాం. వాళ్ళు ఏదో హల్చల్ చేసి షోకుంటారు. పబ్లిక్ మాకు చెప్తున్నారు, ఏందన్నా ఇట్లా టేబుల్ పట్టుకొని తిరుగుతారు, ఏమైంది అని. అందు గురించి మేము చెప్తున్నాం. 90%, 95%, 90% వరకు నేను చేసిన. దమ్ముందా? ఎవరికి దమ్ముంది? రాండి చూద్దాం. ఇలా ఒక వర్క్ కాలేదని చూపించండి. నేను చెప్పినట్టు 2 కోట్ల వరకు ఒకటి. ఆ బాబు ఏం మాట్లాడతాడు? అంగన్వాడీ స్కూల్ అంటే కరెంట్ పోయింది. అరే బాధ్యతగా పక్కింటి కూడా ఏం చేస్తాడు? సార్ కరెంట్ పోయిందని అంగన్వాడీ టీచర్ చెప్తే ఫోన్ కొడితే లైన్ మ్యాన్ వచ్చి లైన్ కలుపుతాడు. సీసీ రోడ్ వేసినామంట. సీసీ రోడ్ మీద మాన్యువల్ ఉంటాయి, అయిపోయి వస్తుంది. యూజీడీఎల్ మీద మాన్యువల్ ఉంటాయి, సీసీ రోడ్ మీద మాన్యువల్. అది కమిషనర్కి ఫోన్ చేసి వచ్చిందంట ఒక మాన్యువల్ గురించి. మరి కమిషనర్ అంత ఫ్రీ ఉందా మాకు తెలియదు. మరి మేము ఫోన్ చేసాం, ఫోనే లేకపోదు. మాన్యువల్ పోతే మూత పోతే ఎవరు రావాలి? వర్క్ ఇన్స్పెక్టర్ వస్తాడు. మరి మేము చెప్పినాం ఇట్లా మాన్యువల్ ఇట్లా డ్యామేజ్ ఉన్నాయి మా దగ్గర అని చెప్పాను. దానికి వాళ్ళు ఏం చెప్పారు? ఒక 5 లక్షలు టెండర్ పెట్టినాం. వాళ్ళు వస్తలేరు, వచ్చినాక మాన్యువల్ రిపేర్ వచ్చినాక చెప్పిస్తారు.
అరే 2 కోట్ల వర్కుల్లో ఒక మాన్యువల్ పోయిందేమో, జేసీబీ వచ్చింది, పెద్ద బండి పోయింది, దాని మీద ఎక్కింది, మాన్యువల్ పోయింది. ఆదానికంట అరే మాన్యువల్ మూత పోతే మేము కమిషనర్ ఫోన్ చేస్తే కమిషనర్ వచ్చింది, చేంజ్ చేసి వేసిందా? ఫోటో ఉంది నా దగ్గర, తీసుకొని వచ్చిన పొద్దున వేసిందా? మాన్యువల్ మూత, అంగన్వాడీ స్కూల్లో కరెంటు. ముందు ధైర్యంగా కొట్లాడతాం. 20 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాం, 10 ఏళ్ళ నుంచి ప్రత్యక్షంగా ఉన్నాం, మాట్లాడతాం బరాబర్. మళ్ళీ ఇంకొకసారి మా అంజన్నను కానీ మా ప్రభుత్వాన్ని కానీ ఏం చేయలేరు అంటే ఖబర్దారు చెప్తున్నా, రాండి ఏడుకొస్తారు. షాద్నగర్లో గల్లీ గల్లీ తిప్పిస్తా, వాడు తిప్పిస్తాను. షాద్నగర్ నాకు వద్దు, నేను నా ఫరూక్ నగర్ వరకు తిరుగుతాను, నా వాడి వరకు తిప్పుతా. దాంట్లో ఎవరు వస్తారో, ఏ స్థాయి లీడర్ వస్తారో రాండి. ఈ వర్కులు జరిగినాయా జరగలేవా? జరగలేవని చూపించండి. దమ్ముంది బైసాబ్, మాకు దమ్ముంది, ధైర్యం ఉంది, తెలివి ఉంది, చదువుకున్నాం. అన్పడగాల ఇట్లా రాజకీయాలకు రాలే. ఎంకామ్ ఎల్ఎల్బీ చదువుకో, 2 పీజీలు చేసుకున్నా, డబుల్ పీజీ హోల్డర్ నేను. 2 పీజీలు చేసి నేను ఎందుకు వచ్చిన రాజకీయంలోకి అంటే నాకు ప్యాషన్. డబ్బులు సంపాదించడానికి రాలే, వచ్చి అది చేసి ఇది కోట్లు సంపాదించడానికి కౌన్సిలర్ పదవి నాది ఇప్పటికి స్టిల్ నా పొద్దు నుంచి 24 గంటలు 365 రోజులు నేను పబ్లిక్ గురించే పనిచేస్తా. వాళ్ళకి వీళ్ళకి ఆ పనులు ఈ పనులు పెట్టుకొని నేను నిరూపిస్తారా? వస్తారా? శుద్ధం ఏ స్థాయి లీడర్ వస్తాడో నాలాగా పనిచేస్తాను పబ్లిక్కి. సొంతం దందాలు లేవు, 2 నెంబర్ దందాలు చేయదు. దమ్ముంది కాబట్టి మాట్లాడుతున్నా. డబల్ బెడ్రూమ్లు ఇప్పిండి, వీధులకు సాయం అవుతుంది. మేము కట్టినాం కదా, మా కేసీఆర్ మా అంజన్న మేము కట్టాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఏ కాన్స్టిట్యున్సీకి రాని డబుల్ బెడ్రూమ్లు మా అంజన్న తెచ్చిండు. 1783 డబుల్ బెడ్రూమ్. మేము ఇద్దామనే లోపలనేమో ఎలక్షన్ల ముందర ఇస్తే అని చెప్పి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, ఎలక్షన్ కమిషన్కు కాంప్లైంట్ ఇస్తారు. ఆపాలి, ఎందుకంటే ఇప్పుడు ఇస్తే మొత్తం టీఆర్ఎస్ ఓట్లు పడతాయి. సరే భయ్, మాది అయిపోయింది, 2 నెలలు అవుతుంది కదా, దాదాపు 20 నెలలు అంటే 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. మరి ఇప్పింది మీరు. ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, ఎవరిస్తే మేము కట్టినాం భయ్, మీరు ఇయ్యండి. 6 హామీలు అంటే అని చెప్పని వచ్చింది కదా అధికారంలోకి, పబ్లిక్ నుంచి చేసి మార్పు అని. 2000 పెన్షన్ 4000 చేయండి, ఇప్పిండి. 4000 పెన్షన్ 6000 ఇప్పిండి. గృహిణులకు 2500 పెన్షన్ ఇస్తారు. అరే అత్త కూడా నాకు పంచాయతీ పెడుతున్నారు భయ్, ఇదేం రాజకీయం? అత్తకు 4000 పెన్షన్ వస్తాయని అత్త అనుకుంటుంది, కూడా 2000 పెన్షన్ 2500 వస్తాయని అనుకున్నది. అట్లా మీకు కోట్లు వేసారు. ఇప్పుడు ఆ 2500 లేకపోయి 4000 లేకపోయి అత్త కూడా ఇద్దరు కలిపి గ్రూప్లో పైసలు తెచ్చుకున్నారు. ఆ గ్రూప్లో పైసలు కట్టంటే అదే పైసలు వస్తలేవు, ఇస్తాడు రేవంత్ రెడ్డి అంటే ఆగినారు. ఈడిగా వేయండి, వికలాంగులకు 6000 పెన్షన్ వేయండి, రైతు బీమా ఏంటి? చచ్చిపోయారు రైతు, మస్తు మంది చచ్చిపోయారు, పేపర్లు వస్తున్నాయి. బీమా వారికి ఎవరికి ఉండలేదు. రైతు బంధు ఇట్లా అరకొర ఇట్లా తల్లిరు, ఎలక్షన్ లోకల్ పడే ఎలక్షన్ వస్తున్నాయి, ఇట్లా తల్లిరు. రైతు బీమా ఏంటి? చచ్చిపోయినానికి 5 లక్షలు మా గవర్నమెంట్ ఇవ్వలేదా? వచ్చిన దినాల లోపల 5 లక్షల రూపాయలు చెప్పులు తీసుకుపోయి మేము ఇచ్చినాం. ఇది ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి, మా ఇంట్లో చూపిస్తాం. రాండి, మా దమ్ముంటే మీరు ఏంటికి ఇచ్చి చూద్దాం. కళ్యాణ లక్ష్మి ఇచ్చినామని చెప్పారు, తులం బంగారం ఎక్కడ పోయింది? మేము ఇచ్చిన అదే 1,16,000 రూపాయలు ఇస్తున్నారు కదా. తులం బంగారం ఇస్తామని హామీ తీసుకున్నారు కదా. చేయండి, దమ్ముంటే దాని మీద చేయండి. ఈ అయిపోయిన వర్కులను పట్టుకొని మేమేదో చేసినాం. మేము ఏం చేసినా ఇంకా మీరు ఇంకా పేపర్ల మీద ఉన్నాయి, పేపర్లు ఇంకా మీకు ఉన్నాయి, మాకు లేవు. మేము ఫీల్డ్ మీద ఉన్నాం. మేము ఆల్రెడీ నిన్న మాట్లాడిన పిల్లలకు చెప్తున్నా. ఎందుకు అంటే మళ్ళీ ఇంకొకసారి కాంగ్రెస్ పెద్దలకి నేను రిక్వెస్ట్ ఏంటంటే, మేము మాట్లాడాలంటే చాలా ఉంటాయి మాకు మాట్లాడడానికి. మాకు ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి మీడియా మిత్రులను ఇబ్బంది పెట్టాలని మాకు ఉండదు. ప్రతి చిన్నదానికి ఇక పెట్టుండ్రు మీడియా ప్రెస్ మీట్ మాకు ఉండదు. కాబట్టి కాంగ్రెస్ పెద్దలకు ఏం చెప్తున్నామంటే, చెప్పుకోండి మీ పిల్లలకు, కాబోయే క్యాండిడేట్లు ఎవరైతే వాళ్ళకి చెప్పుకోండి. అరే బాబు, మీ నుంచి మాకు ఇటకి ఇబ్బంది అవుతుందని చెప్పుకోండి. మాట్లాడతారా? దీని మీద మాట్లాడము. నేను ఉన్నా కదా, అందరూ అవసరం నా దగ్గరికి రమ్మ. 90% వరకు గల్లెగేస్తున్నాం మా అంజన్న గురించి. మా అంజన్న నాకు ఇచ్చిన ధైర్యంతో, మా చైర్మన్, మా వైస్ చైర్మన్, మా తోటి కౌన్సిలర్, మా టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ధైర్యంతో నేను ఇన్ని వర్కులు చేసినా. నేను దమ్ముతోటి చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా. కొత్త విషయాలు బరాబర్ అంటాం భయ్, కొత్త విషయాలు మరి చేయండి. 30 కోట్ల వర్కులు చేసినాక అప్పుడు మాట్లాడండి. అప్పుడు కూడా మేము చెప్తాం, ఇప్పటికీ చెప్తున్నాం కాంగ్రెస్ పెద్దలకు. అన్న, మేము 100% డెవలప్మెంట్కు మేము మీకు సపోర్ట్ ఉంటాం. మేము మాజీలమైనా సరే, అపోజిట్ పార్టీ అయినా సరే, మనం అందరం కలిసి. షాద్నగర్లో రాజకీయాలు ఎప్పుడైనా సరే స్నేహపూర్వకంగా ఉంటాయి, ఎప్పుడు విధంగా ఇట్లా రావు. ఎందుకంటే ఓన్లీ ఎలక్షన్ల వరకు మాత్రమే. కానీ తర్వాత అందరూ హాయ్ బాయ్ అన్న నమస్తే. ఇప్పుడు కొత్త చేసే పనులకు
మొత్తం మళ్ళీ పాత కథలకు పోయేటట్టున్నది. కాబట్టి ఇప్పటి నుంచి చెప్పకండి. ఇది నిజంగా ఆధారం ఉంటే రాండి. ఇప్పుడు చేసే ఏవైతే మేము 30 కోట్ల వరకు చేయండి, దాన్ని 100% మేము సపోర్ట్ చేస్తాం. కానీ కాలేదు అని మాత్రం మళ్ళీ ఇంకోసారి బీఆర్ఎస్ పార్టీని కానీ మా అంజనని కానీ తక్కువ చేసి మాట్లాడితే మాత్రం మేము ఖబర్దారు చెప్తున్నాం. మేము ఊరుకోం. దానికి నా వార్డు వరకు ఏడికైనా సరే రానికి నేను తయారు. ఏడికైతే నేనే తయారు. నేను కుర్చీ చేసుకుని నేతాజీ ముందు దగ్గర కూర్చుంటాను. దీనికి మీరు దమ్ముంటే రాండి, ఎవరు మాట్లాడుతున్నారు రాండి. అందరికీ నమస్కారం. రైట్ రమ్మన్ ఇందిరా మిల్లదే మా దగ్గర ఒక బాబు ఉన్నాడు, పేరు చెప్పదలుచుకోవచ్చు. వాళ్ళు ముగ్గురు ఆడుతున్నారు. వాళ్ళ దగ్గర చాలా బిగు ముగ్గురు ఆడపిల్లలు. కొడుకు కావాలని కొడుకు ఫస్ట్ బిడ్డ, సెకండ్ బిడ్డ, థర్డ్ బిడ్డ. వాడు పాపం డబుల్ బెడ్రూమ్కు అడుగుతున్నాడు, అది ఇందిరా మిల్లుకు అడుగుతున్నాడు. వానికి మొన్న ఏం చెప్తారంట, అరే నీకు పేరు వచ్చిన లిస్టులో నీకు రంగుందిగా, రంగుని తీసి నీ పేపర్ పక్కకి ఇట్టినామంటారు. అంటే ఏమన్నాడు, రంగు అంటే ఈ గులాబీ రంగు చూసి పక్కకి పెట్టాడు. నా ఎప్పటికి దిగొద్దాను. నేను డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం పై. నేను కాంగ్రెస్ కార్యకర్తలకు బరాబర్ నేను చాలా మందికి ఇప్పించిన. ఇంకోటి మేము డబుల్ బెడ్రూమ్ మీలేక క్యాండిడేట్ ముఖాలు చూసి బొట్టు పెట్టి ఇవ్వలే. మా ఎమ్మెల్యే గారు ఏం చేశారు, మీరు ఇన్వాల్వ్ కావాలి ఒక 23 మంది కౌన్సిలర్లు ఉంటాం టీఆర్ఎస్ పార్టీ నుంచి, ఇండిపెండెంట్ కాకుండా 23 మంది కౌన్సిలర్లు మేము ఒక్కరైంది దాకా ఒక డబుల్ బెడ్రూమ్లో మేము మాకు నచ్చిన వాళ్ళకి చూసుకోలేదు. ఆధారాలు అన్నీ ఉన్నాయి. అప్పుడున్న ఎంఆర్ఓ గోపాల్ సార్, ఇప్పుడు డిటి ఆనంద్ సార్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాడు. మీరే కదా గవర్నమెంట్ ఉన్నది, పోయి చూసుకోండి. నిజంగా ఇలా ఎమ్మెల్యేది కానీ వాళ్ళ కౌన్సిలర్ కానీ ఇన్వాల్వ్ ఉందా, వాళ్ళు తీసిరా డిపార్ట్ అని చెప్పాను, లేదా వాళ్ళు రాసిరా పేరు అని చెప్పాను. 1783 ఇండ్లని మా ఎమ్మెల్యే సార్ వితౌట్ మమ్మల్ని దాంట్లోకి ఇన్వాల్వ్ చేయకుండా అధికారులను తీసిపెట్టి అధికారులు టిప్పు తీసారు. ఎట్లా డబుల్ బెడ్రూమ్ ఒకది, ఎట్లా పేరు ఒక దాంట్లో ఇట్లా తీసిరు వాళ్ళు. 1783 డబుల్ బెడ్రూమ్ డిప్పు పెట్టి వచ్చిపోయిన రోజు మేము పోయినా మాట్లాడతాం మా సమాచారం. దాంట్లో కొంతమంది గొడవ చేస్తే మేము బైకాట్ చేసి వచ్చినాం. దాని నుంచి చైర్మన్ కూడా వీళ్ళంతా తిట్టి మీరు ఎట్లా కూర్చున్నారు అంతా అదైతుందంటే మేము వెళ్ళొచ్చాం. ఆ తర్వాత అఫీషియల్స్ వాళ్ళకు ఉన్న ప్రెషర్ మీద వాళ్ళు తీసి డిప్పు మా సమాచారంలో తీయలే. తర్వాత వచ్చినాక లిస్టు చూసుకున్నాం తప్ప, మేము లిస్టు చూసుకొని మా వాళ్ళు ఎవరికి వచ్చిన డిప్పు చూసుకున్నాం తప్ప మేము ఎవరిని ప్రపోజ్ చేయలేదు. మేము ఎవరిని ప్రపోజల్ చేయలేదు. మేము అంటే వారు ఎవరు అధికారులు ఎవరు సూచించారు, వాళ్ళు మాకు వచ్చిన వాళ్ళకి మాకు రాని వాళ్ళకైనా సరే ఓకే అని చెప్పినాం. ఇప్పుడు సార్ డబుల్ బెడ్రూమ్లు వేయండి. నాకు పాపం బీదోళ్ళు కిరాయిలు కట్టలేకపోతారు. నా దగ్గర 93 ఇళ్ళు వచ్చినాయి డబుల్ బెడ్రూమ్. 93 మందిలో ఇంచుమించు ఒక 40-50 మందికి అసలు రోజు కూలి చేసుకుంటేనే వాళ్ళకి తిండి అవుతుంది. డబుల్ బెడ్రూమ్ 5,000-4,000 కిరాయి. వాడు చేసే 500 రూపాయలు 15,000 వాళ్ళ పిల్లల ఫీజులు, వాడు హాస్పిటల్కి ఇంకా కిరాణం తిండి పోగా వానికి ఎంత 5,000 వెళ్ళాలంటే వాడు అప్పులు చేసి 2 నెలలు 3 నెలలు కిరాయిలు బకాయిలు పెడితే ఆ ఇంటి అంటే ఆ కిరాయిలు నాకు చెప్పి ఇంటి కొనరు ఆపరాదు అంటే మేము చెప్పాల్సి వస్తున్నది అంటున్నాం. అని అంత బీదోళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కట్టే ఉన్నాయి కదా, మేము కట్టినాం కదా. ఇది మేము కూడా సపోర్ట్ చేస్తాం ఆ విషయంలో. బీదలకు చెందాలి. ఎన్ని రోజులన్నా అట్లా పెడతారు, పడిపోతున్నాయి. ఎమ్మెల్యే గారు మేము జనవరిలో అడిగినాం, అన్న ఏంటి అని మా చైర్మన్ గారు అందరం కలిసి కలెక్టర్ వచ్చినట్టు మేము పోయినాం. ఆడికి ఈశ్వరరాజు అందరం కలిసి పోయింది. పోతే ఏమన్నారు, ఇట్లా రిపేర్లకు మరమ్మతులకు 5 కోట్లు అవుతుంది అంచనా, 7 కోట్లు అంచనా పంపించారు. ఇప్పటివరకు రాదా? 2 సంవత్సరాలు అవుతుంది కదా తెలిసి. అవి ఏంటి మీరే కట్టి ఉన్నాయి కదా. ఇప్పుడు ఇందిరా మిల్లు ఇస్తున్నారు, అవి కొంతమందికి మాత్రమే ముడుతున్నాయి, ఇంకా కొంతమందికి ముడతలేవు. వాటిలో కొట్లాడుతున్నారు. పబ్లిక్ వచ్చిన కూడా సంతోషపడుతున్నారు. రాను వాళ్ళు ఎంత బాధపడుతుంటారు, కళ్ళ ముందు ఇల్లు కట్టుకుంటుంటే. అటువంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వేయండి, వాళ్ళకి సంతోషపడతారు కదా. ఇందిరా మిల్లు పోయినాయి ఇచ్చేసిన వాళ్ళకి ఎగ్జామ్షన్ చేసేసి మిగతా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వేయండి, వాళ్ళు సంతోషపడతారు. ఆ పని చేయండి, చేసి చూపించండి. ఇంకా ఇప్పుడు సరే, ఇప్పుడు ఎమ్మెల్యే గారు పెట్టిన 30 కోట్ల వర్కులలో ఒక్క రోడ్ అన్న పడిందా? కంప్లీట్ అయిందా? ఎర్త్ వర్కులు గవర్నమెంట్ హాస్పిటల్ కాడ ఎర్త్ వర్క్, పటేల్ రోడ్లో ఎర్త్ వర్క్, తర్వాత ఈశ్వర్ కాలనీ ఎర్త్ వర్క్. అంటే ఎర్త్ వర్కులు అయినాయి. మళ్ళీ రోడ్లు గిట్ట కాలేదా? రోడ్లే కాలేదానికి కింద పంచాలి. మేము ఇన్ని కోట్ల వర్కులు చేసినాం. అందుకే బరాబర్ అంటే కొత్త పిచ్చగాలని. కొత్త పిచ్చగాడు అంటే అర్థం ఏంటి? పిచ్చగాళ్ళకు టైమింగ్ ఉంటుంది. హిందూ దేవాలయం పోతే అక్కడ పొద్దున పోవాలి. గుడికి ఎందుకంటే పబ్లిక్ పొద్దున వస్తారు, అడుకుంటే 4 రూపాయలు పడుతుంది. మసీదుకి పోతే శుక్రవారం రోజు మధ్యాహ్నం పోతే పబ్లిక్ ఎక్కువ వస్తారు, పైసలు పడతాయి. చర్చికి పోతే ఆదివారం రోజు 10-11 గంటలకు పోతే పైసలు పడతాయి. కొత్త పిచ్చగాడు ఏం చేస్తాడు? ఎంత కొత్త వస్తున్నాడు, వీళ్ళు అందరూ వచ్చి అన్ని గుళ్ళకి నేనే పోతా అని చెప్పిన రాత్రి నుంచే పోయి అన్నీ పడుకుంటాడు అంట. అటువంటి అంటారు కొత్త పిచ్చగాడు. ఇక్కడ పార్టీలు గీట్లు అన్నారు. పార్టీల గురించి మమ్మల్ని అంటే మీ నాయకులు, మీ అధినాయకులు ఎన్ని పార్టీలు మారారు, మీ విజ్ఞతకే వదిలేస్తుంది. అందుకని ఒకరు అనేటప్పుడు ఏం చేయాలంటే ఆలోచన చేసుకుని అన్నారు. దానికి ఎంత ఎవరికి వర్తిస్తుంది? మీరు చేసిన తప్పులకు మీ నాయకులకు వర్తిస్తుంది. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం, పబ్లిక్ వదిలేస్తున్నాం. మమ్మల్ని అన్నారు కదా, నన్ను నటరాజన్ అని కాంగ్రెస్ నుంచి బీఫామ్ బరాబర్ తీసుకున్నాం. బయట తీసుకొని తప్పేం చేయలేదు.
కాంగ్రెస్ పార్టీలో ఎంత మేము ఒబీడియంట్గా పనిచేస్తున్నాం, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఎంత అంతే ఒబీడియంట్గా పనిచేస్తున్నాం. మేము రెండు రకాలు అక్కడ కూడా దిగి అక్కడ కాలు ఇక్కడ కాలు జాపలే. కాంగ్రెస్లో ఇప్పుడు కొంతమంది లీడర్లు మా పార్టీలో గిట్టంగా ముగ్గురు మా నాయకులతో మా ముగ్గురు మా రవాణాలకు టచ్లో ఉన్నారు. మేము అట్లా ఉన్నామేమో చూపిండి ఈ కాంగ్రెస్ నాయకులకు. ఎవరికైనా మేము టచ్లో ఉన్నామా? అది మా దమ్ము ధైర్యం మాది. ఎక్కడ ఉన్నా సరే పవర్ ఉన్నా పవర్ లేకున్నా మేమంతా స్వచ్ఛందంగా కొట్లాడతాం. మేము పబ్లిక్లో తినేటోళ్ళం. కాబట్టి ఇంకొకసారి ఇటువంటివి మాత్రం మళ్ళీ ఒకసారి అడుగుతూ మా ఎమ్మెల్యే గారిని కానీ మా పార్టీని కానీ కించపరిచినట్టు మాట్లాడితే ఆధారాలు ఉంటే మాట్లాడండి. ఆధారాలు నేను చూపిస్తున్నా, ఎవిడెన్స్ ఉంటే మాట్లాడండి. చూద్దాం షాద్నగర్ దగ్గర ఎంత డెవలప్మెంట్ అయింది, తిరుగుదాం పార్టీ. ఓన్లీ దాన్ని మీరు డెవలప్మెంట్ చేయండి, మేము 100% ఒప్పుకుంటాం. మేము ఎమ్మెల్యే గారికి సహకరిస్తాం. అంతేగాని ఇలా చిల్లర చిచోర పనులు చేసే వాళ్ళకి మాత్రం 100% కబాదాలు చెప్తున్నాం. మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి రిపీట్ కావద్దు. అందరికీ షాద్నగర్లో డెవలప్మెంట్ చేస్తూ కష్టపడిన అంజనా గారికి మేము అభినందనలు చెప్పాలి. ఎందుకంటే గత 10 ఏళ్ళలో షాద్నగర్లో ఎక్కడ నేను అభివృద్ధి జరిగింది. ఎట్లా జరిగిందంటే ఇప్పుడు నా వార్డు వరకు నేను చెప్పాలంటే 6 వార్డు దాదాపు నియర్ అబౌట్ 2 crores చేంజ్ వర్క్ జరిగింది ఒక వార్డులో. ఉన్న 100% జరిగింది. ఎట్లా జరిగిందంటే నా దగ్గర ఏరియా రోడ్లు కానీ యూజీడీలు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కానీ ఇంకా ఏం లేవు ఇక్కడ. ఎందుకంటే అన్నీ కంప్లీట్ అయింది. టోటల్గా వాళ్ళు ఒక వర్క్ కూడా లేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కానీ రోడ్స్ కానీ ఫుల్ ప్రెజర్ కంప్లీట్ అయింది. తర్వాత 2 ప్లేసెస్ ఉంటే 2 ప్లేసెస్లో పార్కులు కూడా కంప్లీట్ అయింది. ఇంకోటి ఎంత గ్రేట్ థింగ్ అంటే మిషన్ భగీరథ రాకమొదలు షాద్నగర్లో వాటర్ క్రైసిస్, వాటర్ ప్రాబ్లం ఎట్లుందంటే ప్రజలందరికీ తెలుసు. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత వాళ్ళ కష్టాలు తీర్చాయి. అది తీర్చింది ఎవరు? అంజన్న. ఎట్లా తీర్చిందంటే దాదాపు ఒక 7-8 వేల కనెక్షన్ శాంక్షన్ అయిన గవర్నమెంట్ నుంచి వాటిని 15,000 పెంచి, అంటే అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో 15,000 పెంచి కనెక్షన్స్ ఇచ్చింది. అంటే ఇప్పుడు నిరంతరంగా శ్రామికుడైన అంజన్న అంటే నా ఒక్క వార్డు అని కాదు, షాద్నగర్ కోసం 2,000 కనెక్షన్ తెచ్చింది. నా వార్డు వరకు అయితే 100% అనేది చెప్పిన నేను రోడ్లు కానీ అండర్ డ్రైనేజెస్ కానీ తర్వాత పార్కులు కానీ ఏది మిగిలేదు, కంప్లీట్ అయినాయి. ఎవరైనా చూసుకోవచ్చు, దాని ప్రాబ్లం లేదు. సో దాని గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో మ్యాక్సిమం అన్ని వాళ్ళల్లో అట్లనే జరిగి ఉంటుంది. సో ఈ విధంగా కష్టపడి పనిచేసిన వ్యక్తి అంజన్న. సరే మనం ప్రతిదీ డిబేట్ చేసుకోకూడదు, ఏం వర్క్ జరిగింది ఏం చేసేదని. ఇప్పుడు దాదాపు మనకు తెలిసిన ఒక పర్సన్కి ఏం అవసరం ఉంటుంది, కామన్ మ్యాన్కు ఒక రేషన్ కార్డు అవసరం ఉంటుంది, లేదంటే ఒక పెన్షన్ అవసరం ఉంటుంది. నా వాళ్ళు అవి దాదాపు 98% పెన్షన్స్ శాంక్షన్ అయినాయి రాష్ట్రాలు టీఆర్ఎస్ గవర్నమెంట్. తర్వాత రేషన్ కార్డు కూడా దాదాపు అందరూ వచ్చినాయి. ఇప్పుడు ఈయనోళ్ళకి మాత్రమే ఒక 1-2 years నుంచి ఆగినాయి. ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా 2 years అయిపోయింది. ఆల్మోస్ట్ డిసెంబర్ జనవరి 2 years అయిపోయింది. ఇప్పటి వరకు వాళ్ళు ఒక కొత్త పెన్షన్ కానీ కొత్త రేషన్ కార్డు కానీ శాంక్షన్ చేయాలి. సో దాన్ని బట్టి గవర్నమెంట్ ఏం పని చేస్తుందని మనం చెప్పవచ్చు. అంటే కామన్ మ్యాన్, పూర్ పీపుల్ అవసరం, నీడీ పీపుల్కి ఏం అవసరం ఉంటుంది, సామాన్య వ్యక్తికి అవసరం ఉంటుంది రేషన్ కార్డు, పెన్షన్. సో ఇంతవరకు కొత్త అవుతున్నాయని చెప్తారు, ఆడియో చెప్తారు, కానీ ఇంతవరకు ఎవరు తీసుకోరు, తగ్గిదారు తీసుకోరు. సో గవర్నమెంట్ ఏం పని చేస్తుందని మనకి చెప్పొచ్చు. ఏ గవర్నమెంట్ ఎట్లా పనిచేసింది, ఎవరు ఎట్లా పనిచేస్తున్నారు, వర్క్ ప్రజలు చూస్తున్నారు. మనం డెవలప్మెంట్ కాలేదు అనుకుంటే ఏం డెవలప్మెంట్ అయిందని ఇప్పుడు నరసింహరావు కూడా చెప్పారు. ఎన్ని రోడ్స్, కాలేజ్ రోడ్ కానీ, పరమేశ్వర రోడ్ కానీ, ఈ కోర్టు పక్క నుంచి రోడ్డు కానీ, నాగలపల్లి రోడ్డు కానీ, తర్వాత విద్యుత్ కాలనీ రోడ్డు కానీ, ఆర్టీసీ కాలనీ రోడ్స్ కానీ, మెయిన్ రోడ్స్ ఇవన్నీ లింక్ రోడ్స్ మొత్తం దాదాపుగా ఇవన్నీ రోడ్స్. తర్వాత 20 కోట్లతో 50-bedded హాస్పిటల్ అంజన్న గారి ఆధ్వర్యంలో శాంక్షన్ అయింది. కన్స్ట్రక్షన్ 100-bedded అది రన్ అవుతానంటే కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. డయాలిసిస్ సెంటర్ కూడా తెచ్చింది 60 లక్షలు. సో ఇటువంటి ఒక మనిషికి అవసరమయ్యే పనులన్నీ గత ప్రభుత్వం చేసింది. అంటే వ్యక్తికి కావాల్సింది. మనము ఎక్కడ కానీ షోపుడప్పులకు పోకుండా నీడి అంటే కామన్ మ్యాన్ కానీ
ఇప్పుడు హాస్పిటల్కి పోయి డయాలసిస్ చేసుకోవాలంటే ఎంత కష్టమవుతారు. సో అది కూడా ఇక్కడికి అందుబాటులోకి తెచ్చింది. పెద్ద హాస్పిటల్ అందుబాటులోకి తెచ్చింది. ఇన్ని వ్యవస్థలు అందుబాటులోకి తెచ్చింది. ఎట్లయినా కొత్తగానే దాదాపు 4,669 కోట్లు శాంక్షన్ చేయించింది 10 ఏళ్ళలో. ఇదివరకు సాధ్యమవుతుంది. ఇంకా ఇంతకుముందు ఎవరు చేయలేక ముందు కూడా ఎవరు చేయలేదు. మీకు ఆ 4,649 కోట్లు కాన్స్టిట్యూన్సీ పరంగా మీరు ఆర్టీఐ కూడా తీసుకోవచ్చు. ఇంతకన్నా మీకు ఎవరు తేబోరు కూడా. అంటే ఆయన ఒక పట్టుదల, పని చెప్తే చేస్తాడు. చూడండి, పెద్ద పెద్ద పనులకు పోకుండా సీఎం రిలీఫ్ ఫండ్స్ ఉంటాయి. మ్యాక్సిమం చూడండి ఇవి కూడా వస్తున్నాయి. కానీ అంతకుముందు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే చాలా శాంక్షన్ వచ్చింది. అంటే ఇది కామన్ మిక్స్ అన్నమాట. కామన్ మిక్స్ అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఇక్కడ మీరు ఇప్పుడు కూడా ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో ఉన్నాయి. టీఆర్ఎస్ కాంగ్రెస్ అని కాకుండా అంత మంచి వర్క్ చేసింది. ఎందుకు చేసిండు? కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలందరూ ఆయన ప్రజలు భేదభావం చూపించలేదు. డెవలప్మెంట్ కాడికి వస్తే ముఖ్యమంత్రి గారితో కొట్లాడికి, కేసీఆర్ గారితో కొట్లాడి ఫండ్స్ ఇచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు వైసాబ్ చెప్పింది 1700 చిన్న డబుల్ బెడ్రూమ్. అసలు గవర్నమెంట్ అఫీషియల్స్ ఇచ్చిన 600 చైన్స్ ఇక్కడ ఎలిజిబుల్. కానీ మా కాన్స్టిట్యూన్సీకి సరిపోవని చెప్పి 1700 చిల్లలు తెచ్చింది. అవి కూడా ఎవరు ప్రమేయం లేకుండా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లలో అన్ని పార్టీలు ఉన్నాయండి. ఎవరైతే పూర్ ఉన్నారో వాళ్ళకే శాంక్షన్ అయింది. ఎట్లా శాంక్షన్ అయిందంటే మనం రికమెండ్ చేసే శాంక్షన్ కావాలి. అక్కడ వాళ్ళ ఆధార్ కార్డు లింకు, వాళ్ళ ప్రాపర్టీస్ లింక్ ఉంటాయి. ఏమైనా ప్రాపర్టీస్ వాళ్ళు మ్యాచ్ కాకపోతే వచ్చిన ఆఫీసర్స్ తీసేసినారు. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకే శాంక్షన్ చేసి ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా. మా సార్ కూడా చెప్పారు ఎమ్మెల్యేగా, మీరు ఇంట్లో ఇన్వాల్వ్ కాకపోతే బదలామని. ఎవ్వరు ఇన్వాల్వ్ కాలేదు. ఇండిపెండెంట్గా అఫీషియల్సే చేసి శాంక్షన్ చేసింది. సో ఇటువంటి చాలా వర్క్ చేసింది. అంటే ఇప్పుడు దాదాపు మా లాస్ట్ మీటింగ్ మొన్న ఎప్పుడైతే మా టర్మ్ అయిపోయిందో లాస్ట్ మీటింగ్ మేము పెట్టుకున్నాం. ఇప్పుడు చేసే వర్క్స్ అని ఏవైతే టీఎఫ్ఐ వర్క్స్ ఉన్నాయో ఆ లాస్ట్ మీటింగ్లో మేము శాంక్షన్ చేసిన దాన్ని మేమేం నిర్మాణం చేసినాం. దానికి సంబంధించిన ఏదైతే శాంక్షన్ ఉందో 30 crores 39 crores అవన్నీ మున్సిపల్ ఆఫీసులు ఉంటాయి. మేము ఎప్పుడు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏరియాలో శాంక్షన్ అయినా ఎప్పుడు శాంక్షన్ అయినా ఎప్పుడు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఎలక్షన్ స్కోర్స్ వచ్చినాయి కాబట్టి అవి ఇంప్లిమెంటేషన్లో కానీ. సో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అయితేనే సంతోషం. దాన్ని ఎవరైనా స్వాగతించాలి. ఏం చేసిందనే మేమేం చేసినామంటే ఇప్పుడు మేము చేసుకొని చెప్పుకోవాలంటే ఉన్నాయి కదా రికార్డ్స్ అన్నీ ఎప్పుడు శాంక్షన్ అయినాయి ఏముంది ఇవన్నీ. ఇటువంటి పనులు అంజనా గారు కష్టపడి ఒక వ్యక్తికి ఒక కామన్ మ్యాన్ కావాల్సిన అవసరాలన్నీ తీర్చింది. సో మనము అతను చేసిన పనిని గుర్తించాలి. ఎవరైతే డెవలప్మెంట్ చేసారో వాళ్ళ పనిని గుర్తించాలి. అంతేగాని అనవసరమైన కామెంట్స్ చేయకుండా. తర్వాత ఇప్పుడు అక్కడున్న పార్టీలైనా ఇక్కడున్న పార్టీలైనా అందరు కలిసిమెలిసి తిరిగినోళ్ళు. సో ఇటువంటి గ్యాప్ పెంచుకోకుండా అందరు కలిసిమెలిసి చేసుకోవాలి. తర్వాత నేను చేసిన పనులు ఇప్పుడు నా వాళ్ళ నేను పనులు చెప్తాను. ఒక్క కౌన్సిలర్లు వాళ్ళ పనులైనవి వాళ్ళు చూసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ చెప్తున్నాను, నా వాళ్ళు ఎక్కడ ఓపెన్ డ్రైన్ లేదు. దాదాపు ఒక 5 years బ్యాక్ ఆర్ఆర్ మోటార్ నుంచి ఇంద్రానగర్ 10 రోడ్ వరకు అంజనే 70 లక్షలు ఓపెన్ పెద్ద డ్రైన్. పోనీ దాని మీద దోమలు వస్తాయని చెప్తే దాని మీద వేసే కప్పులు కూడా సిమెంట్వి మళ్ళీ దాదాపు ఒక 10 లక్షలు పెట్టి శాంక్షన్ చేయించు. సో ఎక్కడ కాంప్రమైజ్ కదా డెవలప్మెంట్ ఇది అయింది కదా అది ఎందుకు ఈయనకి ఎందుకని చెప్పండి. పబ్లిక్ కోసం సార్ అంటే చేసేద్దాం. సో అంత పట్టుదల వ్యక్తి, ప్రతి ఒక్కరికి చేసిన వ్యక్తి. సో డెవలప్మెంట్ మీద ఎక్కడ కాంప్రమైజ్ కాదు టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు చేసిన పనులు ఇంతకుముందు చేసిన పనులు మనం చూస్తూనే ఉన్నాం. మీరు కూడా చూస్తున్నారు. నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. సరే ఏ టైంలో ఏం జరిగిందంటే జై తెలంగాణ, జై మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. మొన్న కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో నటరాజ్ అన్నను వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది. వాస్తవంగా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు, ఎన్నికలు, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతర ప్రక్రియ. ఇది ఎప్పటి వరకైనా ప్రజాప్రభుత్వాలు ఉన్నన్ని రోజులు సాగేటువంటి కార్యక్రమాలు. కానీ ఒక
వయసు రీత్యా కానీ గౌరవ వ్యక్తి, షాద్నగర్కి సుపరిచితుడు. అలాంటి వ్యక్తి కేవలం ప్రభుత్వం యొక్క నిధులతోని చేసినటువంటి పనులను, దాంట్లో ఉన్న తప్పులను ఎత్తి చూపించే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఎవరిని రాజకీయ దురుద్దేశంతో కించపరిచే ప్రయత్నం చేయలేదు. ఆయన బిచ్చగాడని అలా సంబంధించడము రేపు రాబోయే మాలాంటి యువతరం నాయకత్వానికి అనుభవజ్ఞులు, సీనియర్లు అయినటువంటి నాయకులతో మేము నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. కాబట్టి వారు రాజకీయ భాష ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటటువంటి మార్గంలో నడిపించి మాకు కూడా సన్మార్గంలో నడిపిస్తారని మేము అలాంటి నాయకులతో కోరుకుంటున్నాము. దాని తర్వాత ఇదే ఇప్పుడు TUFIDC నిధులు, ఇది నిధులతో పాటు అప్పు. ఈ 37 కోట్లు మళ్ళీ షాద్నగర్ పట్టణ ప్రజలు పన్నుల రూపంలో ఖచ్చితంగా ఈ మన తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి తిరిగి చెల్లించాల్సింది. షాద్నగర్ ప్రజల యొక్క సొమ్ము. రాజకీయ పార్టీలు కేవలం ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ప్రజాధనాన్ని ఏ విధంగా మళ్ళీ ప్రజలకు చేరవేయాలి అనే ఒక పందాలో పనిచేయడమే జరుగుతుంది. ఏ రాజకీయ పార్టీలు కూడా సొంత రాజకీయ పార్టీల యొక్క సొమ్ముతోని అభివృద్ధి కార్యక్రమాలు చేయరు. ప్రజా సొమ్మునే, ప్రజాధనాన్నే మళ్ళీ ప్రజల శ్రేయస్సు కోసం మనం ఏ విధంగా ఉపయోగించాలని ఆలోచించి చేసేటువంటి పనులనే అభివృద్ధి పని అని సమయంలో సంబోధించడం జరుగుతుంది. నేనేమంటా అంటే అన్న, వాస్తవంగా చాలా రాజకీయ పార్టీలు వచ్చాయి, చాలామంది లీడర్లు వచ్చారు. షాద్నగర్లో చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళ స్థాయికి తగ్గట్టు పనులు చేసి వెళ్ళిపోయారు. మనం కూడా షాద్నగర్లో ఏనాడు రాజకీయాలు కానీ మనం కానీ శాశ్వతం కాదు. మనం చేసే రాజకీయాలు చాలా హుందాగా రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలలో మీరు కానీ మేము కానీ ఇంకో పార్టీ మిత్రులు కానీ షాద్నగర్ పట్టణాన్ని, షాద్నగర్ని తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ అగ్రగామిగా నిలబెట్టడానికి మనం చేయాల్సిన ప్రయత్నమే తప్ప మన స్వయం లాభాలు అనేటువంటి రాజకీయ పార్టీలకు ఏమి ఉండవు. దాని తర్వాత కొంతమంది అంజన్న గారి కుమారుడు గురించి ఇండైరెక్ట్గా ప్రైవేట్ సైన్యాన్ని వేసుకొని తిరుగుతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాస్తవంగా కూడా రాష్ట్రంలో అధికారం పోయిన తర్వాత అంజన్న గారి కుమారులు మాలాంటి కార్యకర్తలకు మీరు అధైర్యపడవద్దు, మీ కష్టకాలంలో మేము కానీ పార్టీ కానీ మీ వెన్నంటూ ఉంటామని ఆ ధైర్యం ఇచ్చినందుకే మాలాంటి యువకులు రాజకీయ పార్టీలలో తిరగగలుగుతున్నారు. వారు ప్రైవేట్ సైన్యంగా కొంతమందిని తిప్పుకుంటున్నారు అంటే ప్రతి రాజకీయ నాయకులు, మేము కూడా చాలామంది ఎమ్మెల్యేలను చూసినాం షాద్నగర్లో. కానీ మా అంజన్న అంత సాదాసీది ఎమ్మెల్యేని షాద్నగర్ ప్రజలు కానీ ఎవరు రాజకీయ పార్టీల వాళ్ళు కానీ చూడలేదు. ఏ రోజు కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క బండి కూడా నా ఇంట రావద్దు అని చెప్పిపోయేటువంటి చాలా మృదు స్వభావాది, ఎల్లప్పుడూ ప్రజల గురించి మంచి ఆలోచన పెట్టుకున్నటువంటి గొప్ప నాయకుడు మా అంజన్న. అలాంటి నాయకుని వెనుక మేము తిరిగే కార్యకర్తలము చాలా క్రమశిక్షణ కలుగుతాము. కొన్ని సందర్భాలలో
అధైర్యపడుతున్నటువంటి కార్యకర్తలకు, అధైర్యపడుతున్నటువంటి పార్టీ క్యాడర్కి అన్నవాళ్ళు ధైర్యం చెప్పడానికి ఇలాంటి పనులు చేయాల్సి వస్తుంది. కానీ మేమేమంటామంటనా, ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల కంటే ప్రజలు చాలా తెలివివంతులు, చైతన్యవంతులు, విద్యావంతులు. మనము చేసేది ప్రతిదీ వాళ్ళు చూసిన తర్వాత అంతిమంగా ప్రజలు నిర్ణయించిన నిర్ణయాన్ని ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా శిరస్సు వహించి స్వీకరించాల్సిందే. మనము సరే జరిగే అభివృద్ధి పనులు కానీ, ప్రైవేట్ సైన్యం కానీ, రాబోయే ఎన్నికలలో ప్రజాక్షేత్రంలో ప్రజలు నిర్ణయిస్తారు. నేను మీ ఐడెంటిటీ గురించి, మీరు నా ఐడెంటిటీ గురించి వ్యక్తిగతమైన దూషణలు వద్దన్నా. మనం ఉండేది ప్రజాస్వామ్యంలో. ఏమైనా ఉంటే మనకు రాజకీయ విమర్శలు ఉండొచ్చు. షాద్నగర్ని ఎలా అభివృద్ధి చేయాలనే ఒక తాపత్రయం మీ పార్టీకి ఉండొచ్చు, మా పార్టీకి ఉండొచ్చు, ఇంకో వేరే పార్టీకి కూడా ఉండొచ్చు. మనందరి లక్ష్యం ఒకటే, 119 నియోజకవర్గాలలో షాద్నగర్ని ఎట్లా అగ్రగామిగా నిలబెట్టాలి అనే దానిపైన పనిచేద్దాము. ఇది షాద్నగర్ శ్రేయస్సుకి చాలా మంచిది. కాబట్టి నేను వారందరికీ నా యొక్క విన్నపాన్ని తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అన్న, నేను ట్వీట్ పెట్టిందానికి దాని కౌంటర్గా యూనియన్ నాయకులైనటువంటి నటరాజన్న గారిని, మా కౌన్సిలర్ గారిని, మా అందరినీ చులకనగా మాట్లాడినందుకు, మరి మేమే వర్కులు చేసినాము, వరంగల్లో ఎవరు చేయలేదని చెప్పి మాట్లాడినందుకు మాత్రమే మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే దానికి వాళ్ళు నిన్న కౌంటర్గా అవమానకరంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి మేము ఈరోజు రావడం అయితే వరంగల్లో జనాలు చెప్తారు, రోడ్ డెవలప్ చేశారు, ఎక్కడెక్కడ రోడ్లు వేసారని చెప్పి. నేను దాదాపుగా నా 13వ వార్డులో అయితే నా వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేయాలి. వాళ్ళు కోరుకొని గెలిపిస్తారండి. మాకు మేము ఏనాడు కూడా నిలబడతామని కూడా చెప్పలేము. వాళ్ళే వచ్చి మీరైతేనే డెవలప్ చేస్తారని చెప్పి మాకు కోరుకొని అంజనా దగ్గరికి టికెట్ ఇప్పించి గెలిపించారు. మనం 2 సార్లు కూడా నేను ఎంపీటీసీ 2006లో, మొన్న కూడా అప్పుడు 2006లో కూడా 20 లక్షల వరకు చేసినాను. అప్పుడు సగం సర్కారు ఉండే మాకు. అయితే కుమ్మరికేర్ వరకు కూడా కుమ్మరికేర్న సొంత డబ్బులు పెట్టి పైప్ లైన్ ఎక్కించేసి ట్యాంకులు కట్టించాం. అదే ఎంపీడీఓ మా ఎంపీటీసీ ఫండ్ నుంచి కూడా ముందుకే అది వివేకానంద బొమ్మ దగ్గర ఆడ కూడా ఒక 5-6 లక్షల వర్క్ చేసినాం. అయితే యూపీఎస్ వర్క్ నగర్ ఉంటుంది అక్కడ వరకు రోడ్ వేసినాం. అయితే యూపీఎస్ వర్క్ నగర్లో మూత్రశాలలు లేకుండా పిల్లలు మూత్రం పోయడానికి లేకపోతే అది శంకర్ సార్ హెడ్ మాస్టర్ ఉండేది. అప్పుడు నన్ను పిలిపించి ఈ లేవు సార్ నా దగ్గర అంటే, అప్పుడు లేవు సార్ స్కూల్లో అంటే అప్పుడు మూత్రశాలలు కట్టించినాం. హై స్కూల్లో కూడా కట్టించినాం. మూత్రశాలలు హై స్కూల్లో కూడా బాగా చేయించాం. ఆ తర్వాత 2000 ఇప్పుడు కౌన్సిలర్గా గెలిచిన తర్వాత 70 లక్షల వరకు చేసిన చిన్న వార్డు మాది 11వ వార్డు. 70 లక్షల వరకు ప్రతి గల్లీలో రోడ్లు వేస్తున్నాడు. చిన్న గల్లీ గజక వీధి ఉంటుంది, శ్రీకాంత్ గారికి తెలుసు. గజక వీధిలో చిన్న గల్లీలు, అసలు మనిషి బండి కూడా ఉన్నటువంటి గల్లీలలో ఇదే అంజనా గారు నన్ను పిలిపించి, అనంతా నీ వార్డులో ఎన్ని వర్కులు ఉంటే మొత్తం చేసాయని చెప్పి మిగతా కౌన్సిలర్ల కన్నా నాకు డబ్బులు ఇప్పించాడు. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంత ఉంటుందని అని చెప్పి నాకు, ఎందుకంటే నీ దాంట్లో ఫస్ట్ వర్కులు కాలేదు కాబట్టి ఎంత చేసుకోవాలని చెప్పి నాకు ఎక్కువ డబ్బులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ వార్డు అంతా కంప్లీట్ చేశాడు. ఈ పెద్ద రోడ్లు మాత్రమే, దానికి కూడా నరసింహులు గారు చెప్పినట్టు దానికి కూడా మేము పెట్టినాం ఇద్దరం కలిసి. అవే వర్కులు ఇప్పుడు చేస్తున్నాం కదా. అదేవిధంగా గుండుకేర్న ఇంకా 10 లక్షల వర్క్ ఉంది జనరల్ ఫండ్. గుండు అశోక్ ఇంటి నుంచి ఫస్ట్ వార్డులో కూడా పెట్టించాడు. మా వార్డులో లేవని చెప్పాను. ఫస్ట్ వార్డులో కూడా 5 లక్షల రూపాయలు పెట్టించి, నా వార్డులో ఇంకా 5 లక్షల రూపాయలు పెట్టించి వర్క్ చేసేది ఉన్నది. అది టెండర్లు కావాలని ఆగిపోయింది. ఇప్పుడు అదేవిధంగా ఇంకొకటి, ఈ రోడ్డు
హై స్కూల్ నుంచి హాస్పిటల్ వరకు రోడ్ వేస్తున్నారు కదా, దానికి మేమేదో వన్ సైడ్ అవి అరుగులు కూడా కొట్టి మెట్లు కూడా కొట్టి ఎవరికి అన్యాయం చేసుకుంటామని మేము చెప్పలేదు. ఓన్లీ 2 బండ్లు పాస్ కావాలనే ఉద్దేశంతో మాత్రమే మాట్లాడాలి. అక్కడ చిన్న ఇరుక్కుంటుంది, ఒకటే బండి పోతుంది, ఇంకో బండి పోతుంది. కాబట్టి రెండు దిక్కుల సమానం తీసుకోండి, ఎవరికి కూడా అన్యాయం చేయకండి. కొత్త ఇల్లు కట్టుకున్నారు కాబట్టి రెండు మధ్య నుంచి 2 సమానం తీసుకొని 2 బండ్లు పోయేటట్టు మాత్రమే రోడ్ అయింది. దానికి మేము సంపూర్ణంగా మీకు సహకరిస్తాం. అందరం కలిసి వరకనగరం డెవలప్ చేసుకుందాం అని చెప్పడం జరిగింది. గతంలో మిత్రభావంతో మేము పనిచేసినామన్న వాస్తవంగా చెప్పి మా వరకు ఉన్న పెద్దలు తెలుసు, పెద్ద మనుషులు వాళ్ళని పిలిపించి మేము టెంకాయలు కొట్టించాం. మీలాగా ఇప్పుడు మేము పెట్టాను బండుకు మీరే కొట్టుకొని మీరే దెబ్బలు కలుసుకొని మొత్తం కొలుసుకొని అది చేయలేము. అందరినీ కూడా ప్రేమభావంతో మిత్రభావంతో మేము పనిచేసినాం. అందరిని పిలుచుకొని టెంకాయలు కొట్టాం, మా పార్టీ కాకుండా. అదన్నా మా సంస్కృతి. మీలాగా మేము చేయలేము. ఎప్పుడు అందరిని పిలిపించి ఎట్లా చేద్దామని చెప్పి పనులు చేస్తాము. అది మాకు బక్క నరసింహ సార్ నేర్పలే, మాకు అంజాన సార్ కూడా నేర్పలే. అందరినీ కలిసికట్టుగా పొమ్మని చెప్పి ఏం అభివృద్ధి చేసుకోమని చెప్పి ఆయనకైతే ఇద్దరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియాలి. వరకనగర్లో మేము చేసినటువంటి పనులు ఎవరు కూడా చేయకుండొచ్చు. అంజన్న పీరియడ్లో అయితే శారద గారు ఎంత డెవలప్ అయిందో మీ అందరికీ తెలుసు. ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు, వాస్తవం చెప్తున్నాను. ప్రతి లింక్ రోడ్డు చేయమని చెప్పినాను. గాంధీ బొమ్మ నుంచి శ్రీకాంత్ ఇంటి వరకు హనుమాన్ గుడి ఉంటుంది అక్కడ వరకు 10 లక్షలు ఉంటే ఎక్స్చేంజ్ చేయించినాం. మళ్ళా సాయిబాబా గుడి వరకు అది బాగా చేయకపోతే ఇప్పుడు పోయినటువంటి కాంగ్రెస్ నాయకులు ఆయన కరెక్ట్ చేయకపోతే మళ్ళీ కొట్లాడి బిల్లు ఆపించి మళ్ళీ ఇప్పించినాం గాంధీ బొమ్మ కాడ. అట్లాంటి పని చేసినాం మనం. ప్రజలకు అందరూ కూడా సౌకర్యవంతంగా పనిచేసినాం. కానీ ఇట్లా మీరే చేసారు మేమే చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా భేదభావం పెట్టుకోలేదు. ఇప్పటికైనా చెప్తున్నాం, కలిసికట్టుగా పనిచేద్దాం. ఎలక్షన్లప్పుడు ఎవరి పార్టీ వాళ్ళది ఎవరు వాళ్ళు కొట్లాడుకోవచ్చు, కానీ ప్రజలకు మేలు చేసే పని చేద్దాం అందరం కలిసి. అది తెచ్చుకోండి, మీరు అది తెలుసుకోండి. ఇంతేనా? అందరికీ ధన్యవాదాలు.